Life is a drama to play karma. If you understand, you will become Rama. Otherwise, you will be Homa. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? వాట్ ఈస్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్? మరణించే ముందు కూడా 9 months సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. నైట్లో పడుకున్నప్పుడు ఆ వ్యక్తికి వాళ్ళ యాన్సిస్టర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ అవుపడి వాళ్ళు వెల్కమ్ చెప్పడం, రా అని చెప్పడం ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక సోల్ అనేది సూసైడ్ చేసుకుంది అనుకోండి, ఆ సూసైడ్ చేసుకున్న వాళ్ళకి ముందు కూడా ఏదైనా కానీ సోల్ ప్లానింగ్లో ఉంటుంది. ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయడానికి మళ్ళీ 7 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే 3 daysలో బాడీ డీకంపోజ్ అవుతుంది. మన బాడీ ఒకసారి చనిపోయిన తర్వాత ఒక ఆత్మ ఎన్ని రోజులు భూమి మీద ఉంటుంది? జన్మ తీసుకున్న కానుండి మరణం వరకు ఏం జరిగిందని ఒక్కసారి చూపిస్తాడు. యాక్చువల్గా నరకము స్వర్గం అనేది మానసిక స్థితి. అది యమ అంటే వాటిని రివర్స్ మాయ అవుతుంది. సో మాయ తొలగడమే అంటే శరీరం మాయ తొలగినప్పుడే నీకు ఆ యముడు వచ్చినప్పుడు శరీరం మాయ తొలగిపోతుంది అన్నమాట. చిత్రగుప్తుడు ఉండడు, గుప్త చిత్రాలు అంటారు. ఓకే, ఇప్పుడు నేను ఒక ఆత్మని చూడాలి అంటే నా ఇన్నర్ సోల్ని చూడాలి అంటే ఎలా చూస్తావు? నిద్రలో పడుకున్నాను. నేను పడుకున్న తర్వాత వచ్చిన పాప బిల్డింగ్ మీదకి వెళ్ళి దుక్కి చచ్చిపోయిందని నేను నిద్రలకే లేచిన పక్కన చూస్తుంటే అందరు ఉన్నారు, కానీ నా బాడీకి అతుతలేదు, నా మైండ్ కూడా వస్తుంది. ఎంత ట్రై చేసినా అది వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే దీని మీద చాలా వాదనలు ఉన్నాయి. దాన్ని కొందరు ఏంటంటే డెమనిక్ ఫోర్సెస్ మన మీద అటాక్ అనే అంటారు. ఆత్మ అంటే ఓ పాజిటివ్ ఆత్మ, నెగిటివ్ ఆత్మ అని ఉంటుంది. ఇప్పుడు ఒక నెగిటివ్ ఆత్మ అయిందనుకోండి, నెగిటివ్ సోల్ అయిందనుకోండి, అది ఎన్ని రోజులు ఉంటుంది భూమి మీద? ఇన్ని శ్వాసలను ఇవ్వబడతాయి, ఇన్ని లక్షల శ్వాసలు నేను ఇవ్వబడతాయి. ఆ శ్వాసలు అయిపోతే మన బాడీ డిపార్చర్ అవుతుంది. ఒక 400-500 years నుంచి ఉన్న సోల్ అక్కడ ఉంది. 400 వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 3 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఇంట్లో వాళ్ళు మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ ఫాదర్. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత చాలా మంది చూస్తే కాటన్ ఉంటుంది, కాటన్ బుక్కుల అండ్ చోళ్ళల్లో పెడతారు. అది ఎందుకు పెడతారు? సో ఇట్లా వాళ్ళు కొన్ని అజ్ఞానం ఉన్న ఆత్మలు ఏమైతే అంటే అవి చనిపోయిన తర్వాత మళ్ళీ రావడానికి, బాడీలోకి రావడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ ప్రయత్నం చేసేటప్పుడు రాకుండా ఉండడానికి చెవులో దూది పెట్టడము, ముక్కులో దూది పెట్టడము, తర్వాత మనకి కాళ్ళకి బొటన వేలికి 2 కాళ్ళ బొటన వేలికి దారం కడతారు. ఎందుకంటే అది రాకుండా ఉండడానికని, క్లోజ్ చేయడానికి అట్లా చేస్తారన్నమాట. Hey, hi guys, welcome to new episode with Shiva Bhavani. Today we have Suresh Neelam garu. He is a founder of Soul Mission World. Suresh Neelam garu guరించి చెప్పాలంటే తను స్పిరిచువల్ వరల్డ్ లో మోర్ దెన్ 6-7 years ఉన్నారు. మోర్ దెన్ 10,000 స్టూడెంట్స్ కానీ 10,000 పీపుల్ని వాళ్ళని కొంచెం మంచి పాత్రలోకి తీసుకొచ్చారు. అంటే ఈ పాడ్కాస్ట్ ఎందుకు తీసుకొచ్చానంటే సురేష్ నీలం గారిని చాలా మంది సొసైటీలో చాలా మర్డర్లు, రేప్లు అండ్ యాసిడ్ అటాక్స్ అవుతున్నాయి. చాలా మందికి సనాతన ధర్మం అంటే తెలియదు, స్పిరిచువాలిటీ నాలెడ్జ్ ఎవరికి లేదు, అసలు దేవుడు అంటే ఎవరు, లైఫ్ ఆఫ్టర్ డెత్ తర్వాత ఏముంటుంది అండ్ న్యూమరాలజీ ఏంది, ఇలాంటి చాలా క్వశ్చన్స్ గురించి సురేష్ నీలం దగ్గర ఆన్సర్ ఉంది. అందుకే ఈ పాడ్కాస్ట్ చాలా ఇంపార్టెంట్ పాడ్కాస్ట్ మీ అందరికి. ఈ పాడ్కాస్ట్ లైక్ 1.5 hours 2 hours ఉంటుంది. దయచేసి మీరు మొత్తం పాడ్కాస్ట్ చూడండి. అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీ ఫీడ్బ్యాక్ అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇంకో నెక్స్ట్ పాడ్కాస్ట్ లో మేము అన్ని కవర్ చేస్తాము. నమస్తే సురేష్ గారు. నమస్తే శివ గారు, ఎలా ఉన్నారు? ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, గోయింగ్ వెల్. చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే చాలా ఫాలో అప్ చేస్తున్నాను మిమ్మల్ని రావాలి అని. ఫైనల్లీ నాకు మీ టైం దొరికింది. సో ఈ రోజు మీరు వచ్చారు కాబట్టి సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మనిషి గురించి, లైఫ్ గురించి, డెవిల్స్ అంటే ఏంది, గోస్ట్ అంటే ఏంది, స్పిరిచువాలిటీ అంటే ఏంది, గాడ్ అంటే ఎవరు, ఈ అన్నిటి గురించి నాకు ఆన్సర్స్ కావాలి మీ తరఫున. సో టు స్టార్ట్ విత్, నాకు చిన్నప్పటి నుండి ఉన్న క్వశ్చన్, చాలా మంది చనిపోతారు. లైక్ ఒక జీవి పుట్టింది అంటే ఒక ఎండ్ ఆఫ్ ది డే కి ఎప్పుడో చనిపోవాలి. ఆ చనిపోయిన తర్వాత ఏమైతుంది? వాట్ ఈస్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్? మరణం అనేది ద గ్రేట్ సైన్స్. అది లేదంటే డెత్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది స్పెషల్గా నాకు కూడా అది చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని, తర్వాత కష్టాలని, తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి ఎన్నో సందర్భాలలో సూసైడ్ చేసుకోవాలనుకుంటారు, లేకపోతే లైఫ్ చాలా అనుకుంటారు, వెక్స్ అయ్యి ఉంటారు. సో వాళ్ళందరికీ నేను చెప్పే ఆన్సర్ ఏంటి అంటే ఈ డెత్ సైన్స్ గురించి కంప్లీట్గా అవగాహన పెంచుకోవడం ద్వారా, దాని గురించి తెలుసుకోవడం ద్వారా, అసలు మానవ జీవితంలో మొదటగా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటిది అంటే డెత్ సైన్స్. ఎందుకంటే భగవద్గీతలో ఫస్ట్ శ్రీకృష్ణుడు మనం శరీరం కాదు ఆత్మ అని చెప్పి మరణం నుంచే స్టార్ట్ చేశాడు అక్కడ. సో
ఇట్స్ అ గ్రేట్ ఫిలాసఫీ అండ్ గ్రేట్ సైన్స్ అన్నట్టు ఇది. సో ఇక్కడ ఏంటిదంటే ప్రతి ఒక్కరు మరణించడం జరుగుతూ ఉంటది. సో ఈ మరణించడం అనేది ఎలా ఉంటది అంటే ఫస్ట్ జన్మ తీసుకునే ముందు మనకు 9 నెలలు ఎలా అయితే ఉంటదో, 9 మంత్స్ ఎలా అయితే ఉంటదో, అంటే మన బాబు పుట్టేంత వరకు గాని, పాప పుట్టేంత వరకు ఏదైతే ప్రాసెస్ ఉంటదో ఈ 9 మంత్స్ జర్నీ అనేది, ఈ 9 మంత్స్‌లో ఆ మదర్‌కి ఒక్కొక్క సింప్టమ్ అనేది వస్తూ ఉంటది. తనకు ఫస్ట్ తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు తన లోపల వామిటింగ్ సెన్సేషన్స్ ఇలా రావడం ఎలా ఉంటాయో, అలా 9 మంత్స్ ఒక్కొక్క సింప్టమ్ జనరేట్ అవ్వుకుంటూ వస్తుంటది. అలానే మరణించే ముందు కూడా 9 మంత్స్ ఇవన్నీ కూడా మనకు సింప్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. కానీ మనం స్పిరిచువల్ పాత్‌లో ఉన్న వాళ్ళకైతే వాటిని రికగ్నైజ్ చేయగలుగుతారు. లేని వాళ్ళు దాన్ని అంత నెగ్లెక్ట్ చేస్తారు. దానికంత వాళ్ళు అవేర్‌నెస్‌గా ఉండరు. ఓకే. ఎరక స్థితిలో ఉండరు. సో ఆ 9 మంత్స్ చనిపోయే ముందు 9 మంత్స్ కూడా మనకు కొన్ని సింప్టమ్స్ అనేటివి, కొన్ని లక్షణాలు అనేటివి మనకు తారసపడుతూ ఉంటాయి. వాటిని మనం గుర్తించలేం. అంటే సాధనలో ఉన్నవాడు గుర్తించగలుగుతాడు. సాధన లేని వాడు మాత్రం గుర్తించలేడు. సో కొద్దిగా వాడు ఎక్కువ కీన్‌గా అబ్జర్వ్ చేసేవాడైతే వాటిని కొన్ని ఫైండ్ ఔట్ చేయగలుగుతాడు. వాటిని అంటే గుర్తించగలుగుతాడు. ఎలాంటి రకాల ఉంటే సింప్టమ్స్ కనబడుతుంటాయి మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే బేసిక్ ఏంటంటే వాళ్ళ ఆరా అనేది చిన్నగా అవుతూ ఉంటది. కొద్దిగా ఎవరైతే స్పిరిచువల్ పాత్రలో ఉన్న వాళ్ళు ఇమ్మీడియేట్‌గా చూసి ఫైండ్ ఔట్ చేస్తారంటే వాళ్ళకున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని ఉంటది. విద్యుత్ అయస్కాంత శక్తి అని ఉంటది వాళ్ళకి. దేవుని ఫోటో వెనకాల ఎలా అయితే మనకు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటది, విద్యుత్ అయస్కాంత శక్తి అనేది, అలానే ప్రతి వ్యక్తికి ప్రతి వస్తువుకు ఉంటది. అది సింక్ అవుతూ ఉంటది. అది అంత కుంచుకుపోతూ ఉంటది. అప్పుడు తన లోపల ముఖంలో కళాహీనంగా అవుతుంటాడు, చాలా వీక్‌గా అవుతూ ఉంటాడు అన్నట్టు. తర్వాత ఆ టైంలో ఇది ఫస్ట్ ఆ టైంలో తనకి ఏమనిపిస్తుంది అంటే తన చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడం, వాళ్ళని కలవాలనుకోవడం, వాళ్ళ తరఫు నుంచి ఏదైనా కర్మ ఉన్నా కానీ దాన్ని డిజాల్వ్ చేసుకోవాలని, వాళ్ళకి పోయి గ్రాటిట్యూడ్ చెప్పాలనో, లేకపోతే వాళ్ళని ప్రేమించాలనో, ఇట్లాంటి మళ్ళీ ఒకసారి అటెండ్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఎందుకంటే ఆ కర్మ అనేది ఏదైతే ఆ కర్మ ఉందో క్యారీ అవుతుంది కదా, ఆ సోల్ డిపార్చర్ అయ్యే ముందు ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోవడానికి జరుగుతూ ఉంటది. తర్వాత ఇంకోటి ఏంటిది అంటే నైట్లో పడుకున్నప్పుడు ఆ వ్యక్తికి వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ యాన్సిస్టర్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ రిలేటివ్స్ అవుపడి వాళ్ళు వెల్కమ్ చెప్పడం, రా అని చెప్పడం ఇలా జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇవి అందరికి వస్తుందా? అంటే ఎలాంటి వాళ్ళకి, అంటే ఏజ్డ్ వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ కనబడుతుందా, లేకపోతే చనిపోయే ముందు ఇట్స్ మ్యాండేటరీ కనబడుతుందా? చనిపోయే ముందు మ్యాండేటరీగా కనబడడానికి ఇలా అన్ని అవుపడాలని ఏం లేదు. కొన్ని అవుపడడానికి అవకాశం ఉంటే కొందరికి అన్ని అవుపడే అవకాశాలు ఉంటాయి అన్నట్టు ఇలా. ఓకే. కానీ ఇప్పుడు మళ్ళా మిడిల్ లో సూసైడ్ అయిపోతుంటది. సూసైడ్, మర్డర్, లేకపోతే యాక్సిడెంట్స్ అయితాయి. ఇవన్నీ సిచ్యువేషన్లలో ఎలాంటి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడైతే ఒక సోల్ అనేది తను సూసైడ్ చేసుకుంది అనుకోండి, ఆ సూసైడ్ చేసుకున్న వాళ్ళకి ముందు కూడా ఏదైనా సోల్ ప్లానింగ్ లో ఉంటది. ఆత్మ యొక్క ప్రణాళికలు ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ సోల్ సూసైడ్ చేసుకుంది అనుకో, ఒక ఆత్మ సూసైడ్ చేసుకుంది అనుకో, ఆత్మహత్య చేసుకుంది అనుకోండి, ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయడానికి మళ్ళీ 7 జన్మలు తీసుకోవాల్సి ఉంటది. 7 జన్మలు ఆ ప్యాటర్న్ రన్ అవుతుంది. ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయాలంటే అంత టైం పడుతుంది. అంత 7 జన్మలు టైం పడుతుంది మనకి. ఆ 7 జన్మలు తీసుకోవాలి అంటే మనం ఆ 7 జన్మలలో మనం మరణం తీసుకుంటాం, మళ్ళీ సూసైడ్ టెండెన్సీ ఉంటుంది, మళ్ళీ సూసైడ్ చేసుకుంటాం, మళ్ళీ చనిపోవడం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో మనం ఒక్కసారి సూసైడ్ చేసుకుంటే మనం 7 లైఫ్స్ మనం అది క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మన యాక్సిడెంట్ అవుతుందా, ఎవరికైనా కానీ యాక్సిడెంట్ అయినా, సూసైడ్ చేసుకున్నా, నార్మల్ డెత్ అయినా, అనారోగ్యమైన వాళ్ళకి కూడా ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ డెత్ ముందు జరిగే ముందు సిమ్టమ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ అనేవి, ఈ లక్షణాలు అనేవి మరణం ముందు సంభవించే లక్షణాలన్నీ అవుపడుతుంటాయి మనకి. కానీ చాలా మంది అంటారు కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అతను యాక్సిడెంట్ చనిపోయిండు, లేకపోతే మర్డర్ చనిపోయిండు, లేకపోతే ఏదో ఇన్సిడెంట్ తో చచ్చిపోయింది. చాలా మంది ఏమంటారు అంటే ఆయన చేసుకున్న కర్మల బట్టే ఆయన ఇవన్నీ ఫేస్ చేస్తుండు, అందుకే ఇవన్నీ అని అంటారు కదా. అసలు కర్మ అంటే ఏంటి? కర్మ అంటే ఏంటిది అంటే యాక్చువల్గా ఏంటిది అంటే కర్మ ఇస్ ఎ కండిషన్ మైండ్ సెట్ టువర్డ్స్ ఎ పర్సన్, ఆబ్జెక్ట్, ఎ టైమ్ అండ్ స్పేస్. అంటే ఏంటిది అంటే కర్మ అనేది ఏంటిది అంటే ఒక సంకోచితమైన మనస్తత్వము ఒక వ్యక్తి పట్ల, ఒక వస్తువు పట్ల, ఒక సమయం పట్ల, ఒక ప్రాంతం పట్ల. సో మనము లిమిటెడ్ మైండ్ సెట్ తోని, కండిషన్ మైండ్ సెట్ తో ఉండడం అన్నట్టు. దానివల్ల మనం కొంచెం సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడదాము, కొంచెం బ్రేక్ డౌన్ చేసి మన భాషలో ఒకసారి చెప్పండి. ఆ వ్యక్తి అంటే కర్మ అంటే ఏంటిది అంటే తను ఏర్పరచుకున్న ఒక వ్యక్తి పట్ల ఏర్పరచుకున్న మనస్తత్వాన్ని ఆధారం చేసుకుని ఉండడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఉన్నావు శివ, ఇప్పుడు నీ పట్ల శివ అంటే నాకు ఇలా ఉండాలని అనుకున్నాను, శివ అంటే ఇలా ఉండాలని అనుకున్నాను. సో అది నా మైండ్ సెట్. అది నా మైండ్ సెట్ ఆధారంగా నువ్వు ఉంటే నాకు నచ్చుతావు.
నా మైండ్ సెట్ ఆధారంగా నువ్వు లేకపోతే నచ్చదు. సో అక్కడ ఏమైతుంది, నచ్చినప్పుడు అక్కడ రిజెక్షన్స్ ఎక్కువ అవుతుంది, అక్కడ క్వారల్ అవుతుంది, అక్కడ ఫైటింగ్ అవుతుంది, అక్కడ రిజెక్షన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. అవును. ఇట్లా ఒక వ్యక్తి పట్ల కూడా ఉంటది, అట్లనే ఒక వస్తువు పట్ల కూడా ఉంటది, అట్లనే మనకి ఒక టైం పట్ల కూడా ఉంటది, ఒక ప్రాంతం పట్ల కూడా ఉంటది. ఓకే. ఇప్పుడు చనిపోవడానికి ఈ కర్మలది ఏమైనా సంబంధాలు ఉంటాయా? ఉంటది కావ్య. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ రన్ విత్ కర్మ ఓన్లీ. ఓకే. అంటే కర్మ అనేది అన్నిటికీ మూలం. ఉమ్, అంటే కర్మ అంటే బ్యాడ్ కర్మ అనుడితే నా ఫేట్ అనుకుంటారు, అది కాదు. కర్మ అంటే యాక్షన్స్, మనం చేసే పనులు, మనం చేసే వర్డ్స్, మనం చేసే అన్ని, మన బిలీఫ్స్, మన పర్సెప్షన్, మన దృష్టికోణాలు, మన పర్సెప్షన్స్, మన నమ్మక వ్యవస్థలు, మన మాటలు, తర్వాత మన వాక్కులు, మన ఆలోచనలు, ఇవన్నిటి కింద కర్మ కిందకి వస్తాయి. ఓకే. సో ఈ కర్మ అనేది నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని బట్టి నీకు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇది కూడా ఉంటది ఏదో ఎగ్జాంపుల్, ఒక రిలేషన్ లో ఉన్నారు, ఒక ఆమె చీట్ చేసింది తనని. తను ఏమనుకుంటాడు అంటే, చీట్ చేసిన తను నువ్వు కూడా ఇట్లనే అవుతుంది, నీకు కూడా కర్మ తగులుతుంది, కర్మ ఇస్ అ బూమరాంగ్ అంటారు. అవును, ఇట్ ఈస్ 100% రైట్. అంటే ఇది ఎలా అవుతుంది, ఇది ప్రాసెస్ ఎలా ఫర్ ఉంటుంది? ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక అమ్మాయిని చీట్ చేసి పోయాడు అనుకుందాం, లవ్ చేసి చీట్ చేసి పోయాడు. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆ అమ్మాయికి తెలియకుండా, అమ్మాయి ఇన్నోసెన్స్, అమాయకురాలు, కానీ తన అవసరం గురించి, భౌతిక అవసరం గురించి, దేని గురించి అమ్మాయిని చీట్ చేశాడు, ఫ్లడ్ చేశాడు, చీటింగ్ చేశాడు. సో ఆటోమేటిక్ గా అమ్మాయి ఆ పెయిన్ ని క్యారీ చేస్తుంది, ఆ బాధను క్యారీ చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, నేచర్ లో ఖచ్చితంగా ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్, న్యూటన్ థర్డ్ లా. సో అది ఓన్లీ ఫిజిక్స్ లో కాదు, ఇక్కడ క్వాంటమ్ ఫిజిక్స్ లో కూడా జరుగుతుంది. స్పిరిచువాలిటీ అంటేనే క్వాంటమ్ ఫిజిక్స్. సో ఇక్కడ కూడా జరుగుతుంది అన్నట్టు. సో అది రిటర్న్ బ్యాక్ వస్తుంది. మళ్ళీ ఎలా వస్తుంది అంటే, ఆ అమ్మాయి ఈ లైఫ్ లే, అమ్మాయి కాకున్నా కానీ అలాంటి వ్యక్తి నెక్స్ట్ లైఫ్ లో కానీ, లేదా ఈ లైఫ్ లో కానీ ఆ అమ్మాయే రావాలని ఏం లేదు అక్కడ. అమ్మాయినే వచ్చి సఫర్ చేయాలని లేదు, ఇంకో అమ్మాయి అయినా రావచ్చు, లేదా నెక్స్ట్ లైఫ్ లో ఇంకో అమ్మాయి కూడా రావచ్చు. ఒకవేళ ఈ అమ్మాయి మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లో కూడా జన్మ తీసుకుని కూడా రావచ్చు. కానీ నేచర్ ఒక ఫెసిలిటీ ఇచ్చింది. ప్రకృతి ఎంత గొప్పది అంటే, మన మీద ఎంత కరుణ ఉంటది అంటే, ఆ అమ్మాయి చీట్ చేయబడ్డది, కానీ ఆ అమ్మాయికి ఎవరో దారణం కొద్దిగా ఆధ్యాత్మిక జ్ఞానమో, లేకపోతే తన లోపల సెల్ఫ్ రియలైజేషన్ జరిగినప్పుడు అమ్మాయి అనుకుంటుంది, పోనీలే నేను కూడా ఎప్పుడో ఆ అబ్బాయినో చేసి ఉండవచ్చు, లేదో వాడు అజ్ఞానంతో చేసి ఉండవచ్చు, వానికి ఆత్మజ్ఞానం లేదు, అజ్ఞానంతో చేశాడని ఆ అమ్మాయి ఆ గ్రేట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు, ఆ ఒక రియలైజేషన్ వచ్చినప్పుడు, ఆ అమ్మాయి ఆ వ్యక్తిని ఫర్గ్యూ చేసినప్పుడు, ఆ అమ్మాయి ఆ కర్మ నుంచి వెళ్ళి క్విట్ అయిపోతుంది. ఆ కర్మ నుంచి, ఆ కర్మ కనెక్షన్ నుంచి క్విట్ అవుతుంది. ఈ వ్యక్తి మాత్రం ఆ కర్మలనే ఉంటాడు. ఈ వ్యక్తికి అప్పుడు నేచర్ ఏం చేస్తుంది అంటే, సేమ్ కర్మ లెసన్ ని, సేమ్ పాఠాన్ని నేర్పించడానికి ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి పెడుతుంది. దాన్ని ఏమంటారు అంటే, మనకు లా ఆఫ్ రీప్లేస్మెంట్ అంటాం అన్నమాట. లా ఆఫ్ రీప్లేస్మెంట్. ఆ వ్యక్తే రావాలని లేదు, ఆ వ్యక్తి స్థానంలో ఇంకెవరైనా రావచ్చు. ఇక్కడ ఏంటిదంటే, ఎవ్రీ కర్మ ఈజ్ నథింగ్ బట్ అన్లర్న్డ్ అన్హీల్డ్ పార్ట్ అంటారు. అంటే మనం నేర్చుకోని పాఠాలు, మనం నయం చేసుకొని గాయాలు. ఇది అన్ని కేసులలో వర్కౌట్ అవుతుంది. అన్ని కేసులలో. ఇప్పుడు ఎగ్జాంపుల్, తల్లి తండ్రులు ఉన్నారు, కొంతమంది ఏం చేస్తారు అంటే, పెరిగిన తర్వాత వాళ్ళు భరించలేరు అని, నేను మమ్మీ వాళ్ళని చూసుకోలేను అని చెప్పి అనాథాశ్రమంలో వదిలేస్తారు, లేకపోతే ఓల్డేజ్ హోమ్ లో వదిలేస్తారు. అలాంటి దానికి ఇలాంటి కర్మ తగులుతుంది వాళ్ళ పిల్లలకి. కర్మ అంటే ఏంటిదంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఏంటిదంటే, మనము ఏవైతే పాఠాలు మనం నేర్చుకోలేదో, ఏవైతే గాయాలు నేర్చుకోలేదో, ఒకరికి గాయం ఇచ్చాం, ఆ గాయం మళ్ళీ మనకు నేర్పించబడాలి. అదే సోల్ అని రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు. సో మనకేంటిదంటే పూర్ణాత్మ అని ఉంటుంది, మన సూపర్ సోల్, హయ్యర్ సెల్ఫ్ అంటారు. ఈ పూర్ణాత్మ దగ్గర కొన్ని అంశాత్మలు ఉంటాయి. ఈ అంశాత్మలలో కొన్ని గ్రూప్ ఆఫ్ సోల్స్ ని తీసుకొని, అంటే కొన్ని అంశాత్మలను తీసుకొని, వాటిని ఒక దాంట్లో, అంటే ఒక చిన్న ప్లేస్ లో వేసేసి, దాంట్లో మీరు జన్మలు తీసుకోండి, మళ్ళీ మీరే ఫ్యామిలీ మెంబర్స్ గా పుట్టండి, మీ కర్మలు మీరే డిజాల్వ్ చేసుకోండి అని చెప్పి పంపించడం జరుగుతుంటది అన్నట్టు. సో కొన్ని గ్రూప్ ఆఫ్ సోల్స్, కొన్ని లక్షల సోల్స్, కోట్ల సోల్స్ ఉంటాయి పూర్ణాత్మకి. అందులో కొన్ని సోల్స్ ని తీసుకొని, కొన్ని 1000, 2000 సోల్స్ ని తీసుకొని, అవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ సోల్స్ గా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా జన్మ తీసుకోవాలి. వాళ్ళు ఇళ్ళనే తిరుగుతుంటారు. సో ఈ సైకిల్ నుంచి వాళ్ళు బయటికి రావాలి. ఈ సైకిల్ నుంచి బయటికి రావాలి. సో ఇక్కడ కర్మ అంటే అందరు ఏమనుకుంటున్నారంటే, ఫేట్ అదొక పాపం అనుకుంటున్నారు, కానీ కర్మ అని పాపం అనేది లేదు. దెర్ ఈజ్ నో బ్యాడ్ అండ్ గుడ్ ఇన్ స్పిరిచువాలిటీ, ఓన్లీ ఎక్స్పీరియన్స్. ఇక్కడ తప్పు ఒప్పులు లేవు, ఇక్కడ అన్ని అనుభవాలే. స్పిరిచువాలిటీలో అన్ని అనుభవాలే, అన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వడమే స్పిరిచువాలిటీ. ఓకే, మీరు ఇందాక ఆరా అన్నారు కదా, అసలు ఆరా అంటే ఏంది? ఇప్పుడు మన బాడీ ఉంది, మన బాడీలో ఏమేమి ఉంటది అసలు?
అంటే ఈ సైన్స్ ప్రకారం చూసుకుంటే మన బాడీ మొత్తంలో ఆర్గన్స్ తోని రన్ అవుతుంది. అంటే ఇప్పుడు హ్యూమన్ బాడీ రన్ అవడానికి హార్ట్ ఎంత ఇంపార్టెంట్, బ్రెయిన్ ఇంపార్టెంట్, బ్లడ్ ఎట్లా ఇంపార్టెంట్, ఆరా అనేది ఎక్కడ ఉంటుంది? ఆరా అనేది ఏంటంటే నీ బాడీ చుట్టూ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మనం హ్యూమన్ బీయింగ్ అనేవాడు, మానవుడు అన్నాడు 5 కాంపోనెంట్స్ తో నిర్మించబడతాడు. ఏంటి అంటే సోల్, మైండ్, బాడీ, ఆరా, చక్రాస్. దీస్ ఆర్ ఆల్ ద 5 కాంపోనెంట్స్. ఈ 5 రకాల కాంపోనెంట్స్ ద్వారా మానవుని యొక్క శరీరం నిర్మించబడుతూ ఉంటుంది అన్నట్టు. ఆరా అంటే ఏంది అసలు? ఆరా అంటే ఏంటిది అంటే తెలుగులో మనం అంటే ఇంగ్లీష్లో ఏమంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్ లో అట్లా అంటాం మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది. కానీ మామూలుగా మనం చెప్పుకోవాలంటే విద్యుత్ అయస్కాంత శక్తి అన్నట్టు. అదొక ఛాయ. ఇట్ ఈస్ అ షాడో ఆఫ్ అవర్ ఫిజికల్ బాడీ. దాన్ని ఏమంటే స్పిరిచువల్ స్కిన్, ఆధ్యాత్మిక శరీరం అంటారు దాన్ని. ఓకే. యాక్చువల్ గా ఈ ఆరాల ఏముంటాయంటే మన థాట్స్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి మనకి. సో ఈ థాట్స్ అండ్ ఎమోషన్స్ అనేవి బేసిక్ గా ఉండడం జరుగుతుంది. యాక్చువల్ గా ఏంటంటే మానవుడు ఎలా నిర్మించబడ్డాడు అంటే 5 కాంపోనెంట్స్ తో నిర్మించబడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే సోల్, మైండ్, బాడీ, ఆరా, చక్రాస్. ఆత్మ, మనస్సు, శరీరము, చక్రాలు, తర్వాత ఆరా. ఈ 5 కాంపోనెంట్స్ తో తయారు చేయబడ. అలానే ఎలా అయితే సెల్ ఫోన్ అయితే తయారు చేయబడ్డదో 5 కాంపోనెంట్స్ తోనే, అలానే మన హ్యూమన్ బీయింగ్ కూడా నిర్మించబడ్డాడు అలా. సో ఇక్కడ ఆరా వచ్చేసి ఏంటిదంటే ఆరాని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. సో ఈ ఆరా అనేది మన చుట్టూ ఉంటది. మనకు 7 బాడీస్ ఉంటాయి. ఈ 7 బాడీస్ అన్ని కూడా ఈ ఆరాలో రిఫ్లెక్ట్ అవుతాయి. త్రూ ఆరా వి కెన్ నో అవర్ ఫ్యూచర్. మన భవిష్యత్తు తెలుసుకోవచ్చు, మన గతం తెలుసుకోవచ్చు, మన వర్తమానం తెలుసుకోవచ్చు. సో మన గతాన్ని మార్చుకొని మన భవిష్యత్తు నిర్మించుకోవచ్చు, మన వర్తమానం మార్చుకొని మన భవిష్యత్తును కూడా నిర్మించుకోవచ్చు. ఆరా అనేది ఏంటిదంటే ఇట్ ఈస్ లైక్ ఏ దట్ లా ఆఫ్ అట్రాక్షన్. నీ ఆరాలో ఏదైతే ఉంటుందో నువ్వు అదే లాక్కుంటావు. అలాంటిది ఉంటే చాలా మంది అదే చేస్తారు కదా, చాలా మంది డాక్టర్లు లేకపోతే అది ఐ మీన్ మీరు చెప్పిన ఫ్యూచర్ చేంజ్ చేసుకోవచ్చు, పాస్ట్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా, అది ఎందుకు ఇంతవరకు ట్రై చేస్తలేరు మరి? ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే మెడికల్ సైన్స్ అనేది ఏంటంటే మ్యాటర్ అండ్ లిక్విడ్ వరకు ఉన్న ఎక్విప్మెంట్సే ఉన్నాయి. మెడికల్ ఎక్విప్మెంట్స్ అనేవి, వైద్య పరికరాలు అక్కడ వరకే ఉన్నాయి. కానీ ఎనర్జీని, కాన్షియస్నెస్ ని స్టడీ చేసే పరికరాలు ఇప్పుడిప్పుడే డెవలప్ అయితే ఇంకా రాలేదు, ఇంకా ముందు భవిష్యత్తులో రాబోతాయి. సో మన ఇక్కడ ఏంటి అంటే స్పిరిచువాలిటీ అనేది 2 విధాలుగా డివైడ్ అయింది. ఒకటి శక్తి, ఒకటి చైతన్యం. శక్తిని స్టడీ చేయడానికి కొంతవరకు తెలిసింది, కానీ చైతన్యాన్ని స్టడీ చేయడానికి తెలియలేదు. అంటే ఏంది శక్తి అంటే ఏంది, చైతన్యం అంటే అంటే ఐ మీన్ ఎందుకు అడుగుతున్నాను అంటే ఆ వర్డ్స్ అనేది మా వాళ్ళకి చాలా మందికి తెలియదు. శక్తి అంటే ఏంటిది అంటే మన చుట్టూ ఉన్న ఒక విద్యుత్ శక్తి. అది విద్యుత్ అంటే విద్యుత్ అయస్కాంత శక్తినే మనం శక్తి అంటున్నాం ఇక్కడ. అదే అదొక క్షేత్రం, అదొక మనకు ఏంటంటే విద్యుత్ శక్తి, విద్యుత్ మళ్ళీ అయస్కాంత క్షేత్రాన్ని మనం ఎనర్జీ అంటున్నాం. సో అలానే చైతన్యం అంటే ఏంటిది అంటే ఎన్నో జన్మల నుంచి నువ్వు సంస్కారాలు తీసుకుని, ఆత్మ సంస్కారాలన్నీ తీసుకొని వచ్చేసి నీ చైతన్యంలో అవన్నీ ఉంటాయి. సో కాన్షియస్నెస్ అంటే అదే చైతన్యం. అంటే ఎనర్జీ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అన్నట్టు. అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే మనం చనిపోయిన తర్వాత వెళ్ళిపోతుందా? యాక్చువల్గా ఏంటంటే మనం చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే 3 days లో బాడీ డీకంపోజ్ అవుతుంది. 3 days లో మనం 3 days లో బాడీ డీకంపోజ్ అవుతుంది. కొందరేమో కట్టెలలో వేసి కాలబెడతారు కాబట్టి అది ఇమీడియట్ గా అయిపోతుంది. కానీ 11 days వరకు ఆ ఎనర్జీ బాడీ అనేది మెల్లిమెల్లిగా కరిగిపోతుంది. అది సో నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీలో నుండి ఆత్మ బయటకు వచ్చేస్తుంది, అంటే సోల్ బయటకు వచ్చేస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ చనిపోయే ముందు కొంత ప్రాసెస్ ఉంటుంది. మనం అందుకే చెప్పాను కదా 9 months ఎలా అయితే ఉంటుందో అలా ఉంటది అన్నట్టు. ఎలా ఉంటది అంటే మనకు 5 పంచ ప్రాణాలు ఉంటాయి. పంచ ప్రాణాలు. సో ఈ 5 పంచ ప్రాణాలలో మనకు వచ్చేసి ఏంటి అంటే ఒకటి ఉదాన వాయువు ఉంటది, ప్రాణవాయువు ఉంటది, వ్యానవాయువు ఉంటది, సమాన వాయువు ఉంటది, అపాన వాయువు ఉంటది. సో ఫస్ట్ ఏం చేస్తుంటే ఉదాన వాయువు ఏదైతే ఉందో ఇదే ట్రాన్స్పోర్టర్ ఆఫ్ వాయుస్. అంటే ఏంటిదంటే మనలోని పంచవాయువుల 4 వాయులని అంటే ప్రాణాలని బయటికి తీసుకెళ్లడానికి, పంచవాయువులను బయటికి తీసుకెళ్లడంలో నాలో 4 బయటికి తీసుకెళ్లడానికి ఉదాన వాయువు అనేది ఉపయోగపడుతుంటది అన్నట్టు. సో అయితే ఫస్ట్ ఏమైతుంది అంటే మెల్లిగా మనకు ప్రాణవాయువు వెళ్ళిపోతుంది, తర్వాత సమాన వాయువు వెళ్ళిపోతుంది, తర్వాత వ్యాన వెళ్ళిపోతుంది, తర్వాత అపాన వెళ్ళిపోతాయి. ఈ వాయువులన్నీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఉదాన కూడా వెళ్ళిపోతుంది. సో ఇది ప్రాసెస్. ఇది మెల్లిమెల్లిగా 1 by 1 జరుగుతూ ఉంటది అన్నట్టు. సో అందుకే మనకి కాళ్ళు చేతులు చల్లగా అయిపోతాయి. సో ఎవరికైతే చనిపోయే ముందు వాళ్ళకి ఒక 6 hours 7 hours 8 hours ముందు వాళ్ళ కాళ్ళ చేతులు బాగా చల్లగా అయిపోతాయి. అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు తను బాడీ వెకెట్ చేస్తుండు, సోల్ డిపార్చర్ అవుతుందని. ఇంకా కొందరు ఏంటంటే చనిపోయే ముందు ఏంటంటే వాళ్ళు నోటి ద్వారానే శ్వాస తీసుకుంటుంటారు.
నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. అంటే అప్పుడు అర్థం చేసుకోండి, మన లోపల నుంచి చెస్ట్ నుంచి ప్రాణవాయువు అనేది బయటికి వెళ్ళిపోతుంది. అది మెల్లగా డిపార్చర్ అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. ప్రాణవాయువు వెళ్ళిపోయి మెల్లగా ప్రాణవాయువు అయిపోతుంది, తర్వాత సమాన వాయువు అయిపోతుంది, తర్వాత వ్యాన పోతుంది, తర్వాత అపాన వాయువు, ఇట్లా అన్ని వాయువులు బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు తర్వాత ఉదాన వాయువు వెళ్ళిపోయి హెడ్ కూడా, బ్రెయిన్ కూడా డెడ్ అయిపోతుంది. ఓకే. కానీ చాలా ఇప్పుడు పురాణాలను చూసుకుంటే ఇది అంటారు, చాలా మంది అంటారు కదా, చనిపోయిన తర్వాత 10 రోజుల వరకు ఆత్మ ఇక్కడనే ఉంటుంది అని. అవును, 11 days వరకు ఉంటది. అయితే Okay. చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఫిజికల్ బాడీ డీకంపోజ్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది అంటే 11 days వరకు ఎనర్జీ బాడీ అనేది కరిగిపోతుంది, శక్తి శరీరం ఉంటుంది. మనకు 7 శరీరాలు ఉంటాయి. మనకు వేదిక్ సైన్స్ లో పంచకోశాలు అంటారు. అదే కొద్దిగా అడ్వాన్స్ స్పిరిచువల్ సైన్స్ లో ఏం చెప్తున్నారు అంటే ఇంకా మనకు 7 bodies ఉన్నాయి అని చెప్తుంటారు అన్నట్టు. దాంట్లో రెండో శరీరం ఉంది, దాన్ని లింగ శరీరం అంటాము, ఎథ్రిక్ బాడీ అంటాము, ఎనర్జీ బాడీ అంటాం అన్నట్టు. శక్తి శరీరం అంటాము. అది కరిగిపోతుంది 11 days కి. అది కరిగిపోయిన తర్వాత అప్పుడు సూక్ష్మ శరీరం అంటారు, దాన్ని హాస్టల్ బాడీ అంటారు. హాస్టల్ బాడీ ఇది చాలా కాంప్లికేటెడ్ ఉంది అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ మన బాడీ చనిపోతుంది, తర్వాత 11 days వరకు ఏమవుతుంది, ఈ ఎనర్జీ బాడీతోని తిరుగుతుంటది అంతా. వాళ్ళ ఫ్రెండ్స్ ని కలుస్తుంటది, రిలేటివ్స్ కలుస్తుంటది, మాట్లాడడానికి ట్రై చేస్తుంది, ఇవన్నీ జరుగుతుంటాయి జనరల్ గా. 11 days సోల్. సో ఇది అంతా ఎనర్జీ బాడీతో జరుగుతుంటది, హాస్టల్ బాడీతో జరుగుతుంటది అంతా. అప్పుడు తర్వాత 11 days తర్వాత ఎనర్జీ బాడీ కరిగిపోతుంది. ఓకే. సో కరిగిపోయిన తర్వాత హాస్టల్ బాడీకి అప్పుడు ఈ సోల్ హాస్టల్ బాడీతో ఉంటది కాబట్టి అప్పుడు మైండ్ కూడా ఉంటది మనకి. హాస్టల్ బాడీ సూక్ష్మ శరీరం ఉంటది, మనోమయ కోశం ఉంటది, ఇంటెలెక్ట్ బాడీ ఉంటుంది, సోల్ ఉంటుంది. ఇవన్నీ కలిపి అప్పుడు తిరుగుతూ ఉంటే అప్పుడు ఆత్మకు జ్ఞానం లేని ఆత్మలు ఉన్నప్పుడు ఆత్మ జ్ఞానం లేని ఆత్మ అయితే ఇక్కడ తిరిగి ఇంకా అటాచ్మెంట్ అయ్యి అక్కడ నుండి ప్రేతాత్మక తిరుగుతుంది. ఓకే. అట్లే తిరుగుతుంటది అన్నట్టు. కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు, కొన్ని 100 సంవత్సరాలు కూడా ఉన్నాయి ప్రేతాత్మలు. నా లైఫ్ లో ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. ఏంటిది అంటే నేను ఒక రోజు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు, జనరల్ గా నన్ను ఒక తన హౌస్ విజిట్ తీసుకెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనం రోజు సాధన చేస్తాం కాబట్టి ఎనర్జీ సెన్స్ అవుతూ ఉంటాం మనం. ఇప్పుడు మన బాడీ ఉంటది కదా, మన బాడీ ఒకసారి చనిపోయిన తర్వాత ఒక ఆత్మ ఎన్ని రోజులు భూమి మీద ఉంటది? ఒక ఆత్మ చనిపోయిన తర్వాత బాడీ డికంపోజ్ అయిన తర్వాత 11 days వరకు ఉంటుంది. ఆ 11 days తర్వాత ఎనర్జీ బాడీ కరిగిపోతుంది. దాని తర్వాత హాస్టల్ బాడీ, మెంటల్ బాడీ అండ్ ఇంటెలెక్చువల్ బాడీ, సోల్తోని కంప్లీట్గా అన్ని ట్రావెల్ చేస్తాయి. ఒకవేళ ఆత్మజ్ఞానంతో ఉన్నదంటే వాటికి ఇచ్చిన హయ్యర్ ప్లేన్స్కి వెళ్ళిపోతాయి, లేదంటే లోయర్ ఆస్ట్రల్ ప్లేన్స్కి వెళ్ళిపోతాయి. అంటే ఉన్నంత లోకాల కన్నా వెళ్ళిపోతుంది, లేదంటే చాలా తక్కువ స్థాయి లోకాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. హయ్యర్ రిలీమ్స్ అన్నట్టు, స్వర్గము అలాంటి లోకాలకు వెళ్తాయి అన్నట్టు. హయ్యర్ ప్లేన్స్ అంటారు అన్నట్టు. లోయర్ ప్లేన్స్ అంటే పాతాళ లోకము, తర్వాత అతల సుతల ఉన్నాయి కదా, అవన్నీ అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంటది అన్నట్టు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటిది అంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఏంటి అంటే చనిపోయిన తర్వాత ఇదంతా జరుగుతుంది. ఇవన్నీ మిగతా విషయాలన్నీ మీకు జనరల్ గా ఐడియా ఉంది. ఈ చనిపోయిన తర్వాత ఏం చేస్తాను, డైరెక్ట్ సోల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ హాస్టల్ బాడీ అవన్నీ వెళ్ళిన తర్వాత అక్కడ కాస్మిక్ ఊంబ్ అని ఉంటది. ఓకే. కాస్మిక్ ఊంబ్ అని ఉంటుంది, అంటే విశ్వగర్భం అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళ సోల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చొని అక్కడ మాట్లాడుకొని, నువ్వు బాగా పర్ఫార్మెన్స్ చేసినావు, సూపర్ చేసినావు, చాలా అద్భుతంగా నువ్వు జీవించను, అక్కడ మంచి డ్రామా చేసినావు, మంచి కర్మలు చేసావు, అది ఇది అని చెప్పి తనని అప్లాడ్ చేయడము, తన అప్రిషియేషన్ చేయడం జరుగుతుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే రివ్యూ పాయింట్ వస్తుంది. రివ్యూ పాయింట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే తను పుట్టిన కాంచి చనిపోయేంత వరకు రివ్యూ పాయింట్, అంటే తన జన్మించి జన్మ తీసుకున్న కానుండి మరణం వరకు ఏం జరిగిందని ఒక్కసారి చూపిస్తారు. ఇక్కడ మనకు మల్టీ డైమెన్షన్ థియేటర్ ఉంటుంది, ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్ ఉంటుంది కదా, అక్కడ మల్టీ డైమెన్షన్ థియేటర్ ఉంటుంది. అక్కడ చనిపోయిన వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఎవరి సినిమా వానికే అవపడుతుంది, అక్కడ ఎవరి లైఫ్ గురించి వానికి క్లియర్ అవపడుతుంది. అందరు ఉంటారు కానీ ఎవరి సినిమా వానికి అవపడుతుంది. అక్కడ సినిమా లాగా ఉంది, అంత సినిమానే ఇది, మన లైఫే సినిమా కదా. సో ఇదంతా బ్యూటిఫుల్ ప్లానింగ్. ఇదంతా సోల్ యొక్క, ఆత్మ యొక్క ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంటుంది. దాన్ని జీవించే విధానం, తన జర్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. అక్కడ పోయిన తర్వాత అది మొత్తం చూసేసుకొని ఒకసారి, నేను ఇక్కడెక్కడ చేశాను మిస్టేక్స్, నేను ఇక్కడెక్కడ తప్పులు చేశాను, నేను ఇక్కడెక్కడ నేను కరెక్ట్ ఉన్నాను, ఇక్కడ కరెక్ట్గా నేను జీవించాను, ఇక్కడ కరెక్ట్ నేర్చుకున్నాను, నేను ఇక్కడ కరెక్ట్ అనుభవించాను, నేను ఇక్కడ ఇలా చేయొద్దు, ఇవన్నీ తను చూసుకొని రిగ్రెట్ అవుతుంది. అక్కడ పశ్చాత్తాప పడతారు. పడ్డ తర్వాత ఏమవుతుంది అంటే అప్పుడు అడుగుతారు, మళ్ళీ ఇదే లైఫ్ తీసుకుంటావా, ఇలాంటి లైఫ్ ఇవే లెసన్స్ నేర్చుకోవడానికి రెడీయా నువ్వు, మరి నీకు అలాంటి శరీరం కావాలంటే, ఊంబు కావాలంటే, అలాంటి గర్భం కావాలంటే సిద్ధం చేస్తాము అని చెప్తారు అన్నట్టు.
సో సిద్ధమై ఉంటది. ఎట్లా అంటే వాళ్ళకి చేసిన కర్మలు బట్టి అది సిద్ధమవుతుంది. ఇవన్నీ ఎక్కడ రాస్తున్నారు ఇవన్నీ? అంటే ఇవన్నీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవన్నీ గరుడ పురాణంలో రాస్తుంది. తర్వాత టిబెటన్ కల్చర్‌లో టిబెటన్ వాళ్ళ దాంట్లో ఇది 'ద సైన్స్ ఆఫ్ డెత్', డెత్ సైన్స్ అనేది బుక్ ఉంది. చాలా అద్భుతంగా రాశారు. ఈ డెత్ సైన్స్ గురించి తెలియాలి అంటే టిబెటియన్ మోక్స్ రాసినయి, టిబెటియన్ కల్చర్‌లో ఈ బుక్ చాలా ఉంది. దాంట్లో ఏ ప్లేన్‌కెళ్ళినప్పుడు ఏమేమవుతది, చనిపోయిన తర్వాత ఎలా ఉంటది, దాని గురించి ఇన్ డీటెయిల్‌గా రాశారు. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. డెత్ సైన్స్ అనేది. ఎందుకంటే స్పిరిచువాలిటీలో, ఆధ్యాత్మిక శాస్త్రములో డెత్ సైన్స్, మరణం సంబంధించిన శాస్త్రము, కర్మకు సంబంధించిన శాస్త్రము గురించి ఎవరైతే అవగాహన చేసుకుంటారో వాళ్ళు లైఫ్ పట్ల రెస్పాన్సిబిలిటీ, బాధ్యతగా ఉండగలుగుతారు. సరియైన కర్మలు చేయడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే మరణం ఉంటది. మరణం తర్వాత మనం ఇవన్నీ గో త్రూ కావాలి. తర్వాత మనం చేసిన దానికి ప్రతిదానికి రియాక్షన్ ఉంటది అని తెలిసినప్పుడు ప్రతి వ్యక్తి కూడా తన బాధ్యయుతకంగా అంటే తను ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి చేస్తాడు. ఇట్లా రెస్పాన్సిబిలిటీ లేకుండా కూడా కావచ్చు కదా. ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత నేను మళ్ళా పుడతా అని తెలిస్తే నేను ఎట్లైనా చచ్చిపోతున్నాక నేను మళ్ళీ ఎట్లైనా పుడతాను అదే పాపాలు చేసేయచ్చు కదా. తక్కువ చైతన్యం ఉన్న వాళ్ళు, తక్కువ ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వాళ్ళు అరగంటగా ఇలానే బిహేవ్ చేస్తారు అన్నట్టు. నేను చనిపోతే ఏమైతుంది, నేను మళ్ళీ చేసుకుంటా. అది ఏంటిది అంటే సోల్ కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం 7 స్టేజెస్ ఆఫ్ సోల్ అంటాం. అంటే ఏంటిదంటే ఆత్మ కూడా 7 తలాలు ఉంటాయి అన్నట్టు. ఏంటి అంటే దాని ఇప్పుడు మనకు ఎలా అయితే బాల్యం ఉంటుందో, ఎలా అయితే శిశువుగా ఉంటామో, ఎలా అయితే మధ్య వయసు ఉంటామో, ఎలా అయితే ఒక అడల్ట్ ఏజ్కి వస్తామో, ఎలా అయితే ఓల్డ్ ఏజ్కి వస్తామో కూడా ఆత్మ కూడా ఇలా స్టేజెస్ ఉంటాయి ఆత్మకి. దాన్ని ఏమంటామంటే ఇన్ఫాట్ సోలు, బేబీ సోలు, యంగ్ సోలు, మెచ్యూర్ సోలు, తర్వాత ఓల్డ్ సోలు, తర్వాత ట్రాన్స్లెండెడ్ సోలు, తర్వాత ఇన్ఫనైట్ సోల్ అని ఉంటాయి అన్నట్టు. అంటే మనము చిన్న శిశువుగా జన్మ తీసుకున్నప్పుడు, ఫస్ట్ మానవ జన్మ తీసుకున్నప్పుడు మనల్ని బేబీ సోల్ అంటే ఇన్ఫాట్ సోల్ అంటాం మనం. తర్వాత అక్కడ కొంత చైతన్యాన్ని పెంపొందించుకొని అనుభవాలు తీసుకొని అప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందంటే బేబీ సోల్కి ఎంటర్ అవుతుంది. శిశు ఆత్మగా జన్మ తీసుకుంటుంది. అక్కడ కొన్ని జన్మలు తీసుకుని అక్కడ తన చైతన్యాన్ని విస్తరించుకొని అక్కడ నుంచి మళ్ళీ ఆ ఆత్మ యంగ్ సోల్కి వెళ్తుంది, యవనాత్మగా చేరుకుంటుంది. అక్కడ కొంత పరిపక్వత చెంది అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా ముందుకెళ్ళి అక్కడ మెచ్యూర్ సోల్కి వెళ్ళిపోతుంది. అంటే పరిపక్వత చెందిన ఆత్మ అంటారు అక్కడ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జెన్యూన్ సర్చ్ స్టార్ట్ అవుతుంది స్పిరిచువాలిటీ. అసలు నేను ఎందుకు సఫర్ అవుతున్నాను, నాకు ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి, నాకు ఎందుకు ఇలాంటి రోగం వచ్చింది, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నాకే ఎందుకు వచ్చాయి, నేను ఫైనాన్షియల్గా ఎందుకు లాస్ అయినా, నాకు ఇలాంటి వైఫ్ ఎందుకు దొరికి, నాకు ఇలాంటి పిల్లలు ఎందుకు పుట్టారు, నేను ఎందుకు నా లైఫ్లో ఇలా నా కెరియర్లో ఎందుకు ఫెయిల్ అయినా అని చెప్పి ఇలా ఎన్నో కాంప్లెక్స్ క్వశ్చన్స్, ఎన్నో క్వశ్చన్స్కి అప్పుడు ప్రశ్నలు తన లోపల ఉదయిస్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి అప్పుడు జెన్యూన్ సర్చ్ స్టార్ట్ అవుతుంది. ఈ మెచ్యూర్ సోల్లో ఉన్నప్పుడు ఇది హ్యూమన్ బాడీ అవుతుందా లేకపోతే లోపల సోల్ రియలైజ్ అవుతుంటుంది. ఓకే. సోల్ రియలైజ్ అవుతుంటది, మైండ్ కూడా రియలైజ్ అవుతుంటది దానికి ఆటోమేటిక్గా. సో ఆటోమేటిక్గా రియలైజ్ అయిన తర్వాత ఈ మెల్లగా మెచ్యూర్ సోల్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి ఓల్డ్ సోల్కి వెళ్తాం. ఈ ఓల్డ్ సోల్లో అక్కడ కూడా చాలా విశాలంగా అంటే చాలా జన్మలు తీసుకొని ఉన్న వాళ్ళు, చాలా జన్మలు భూమి మీద జన్మ తీసుకున్న వాళ్ళు వృద్ధాత్మగా ఉంటారు అన్నట్టు. వాళ్ళకి ఇక్కడ లాస్ని, ఇక్కడ చట్టాలు, భూమికి సంబంధించిన అన్నిటి గురించి కొద్దిగా అవగాహన ఉంటుంది. సో దాని తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చేసింది ట్రాన్స్లెండెడ్ సోల్ అన్నట్టు. సో అక్కడి నుంచి వాళ్ళు అప్పుడు ఇన్ఫినైట్ సోల్ అవుతాడు. నరుడు నారాయణుడు అవుతాడు, నరుడే నారాయణుడు అవుతాడు, హ్యూమన్ బీనే గాడ్ బీన్ అవుతాడు. ఓకే. సో మనం వచ్చింది ఎవరము అంటే మనము నారాయణులు కావడానికి వచ్చాం, మనమే దేవుళ్ళ మనం కావడానికి వచ్చాం. ఆ రియలైజేషన్ మన లోపల రావాలా? కాదు మీరు ఇందాక చెప్పిన ప్రకారము ఒక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళా కాస్మిక్ రూమ్ లో పోయి చూసుకొని మళ్ళా పరిచయం అదే చేంజెస్ కావాలనుకుంటే మళ్ళా ప్రాసెస్ అన్నారు కదా. మళ్ళీ ఈ నారాయణుడు ఎట్లా వస్తాడు, మళ్ళీ ఈ ప్రాసెస్ ఎట్లా వస్తుంది? అంటే ఇలా బర్త్ అండ్ డెత్ సైకిల్ తీసుకోవడం వెళ్ళడం అనేది ప్రాసెస్ ఉంటది. అంటే దీంట్లో ఎట్లా ఉంటది అంటే ఫస్ట్ మనము హయ్యర్ డైమెన్షన్ ఉన్న విష్ణు లోకం నుంచి వెళ్ళి మనము బీజాత్మగా జన్మ తీసుకుంటాం. బీజాత్మ అంటారు. అక్కడి నుంచి బీజాత్మ నుంచి ముక్తాత్మ అంటారు. యాక్చువల్గా ముక్తాత్మ నుంచి బీజాత్మకు వస్తాం బ్రహ్మలోకానికి. బ్రహ్మలోకం నుంచి మళ్ళీ భూమి మీదకి వస్తాం ప్రాణాత్మక. అందుకే నా ప్రాణనాథుడు, నా ప్రీతమైన వాడు, నా ప్రాణము, నా పంచ ప్రాణాలు అంటుంటారు అన్నాడు. ఇక్కడ మనం ఎందుకంటే ఇక్కడ ప్రాణశక్తితో ఉంటాం కాబట్టి ప్రాణాత్మ. ఈ ప్రాణాత్మ చనిపోయిన తర్వాత అంటే ఇక్కడ భూమి మీద వాడు చనిపోయిన తర్వాత జీవాత్మ అవుతాడు. సో ఇక్కడ మనకు ప్రాణాత్మ నుంచి జీవాత్మకి అప్ అండ్ డౌన్ కొడుతూ ఉంటాం. ఇది బర్త్ అండ్ డెత్ సైకిల్ అన్నట్టు ఇక్కడనే. సో ఇది జరుగుతూ ఉంటుంది అంటే జరిగి ఏమవుతుందంటే ఇదంతా ఈ సైకిల్ బర్త్ అండ్ డెత్ సైకిల్ జరిగి ఓ టైం పీరియడ్ లో రియలైజ్ అవుతాడు, ఇదేనా
ఇదేనా రోజు ఇదే టిఫిన్ అయినా, రోజు ఇదే ఫుడ్ అయినా, రోజు ఇదేనా రియలైజ్ అయిన తర్వాత అప్పుడు మన లోపల ఒక స్పార్క్ మొదలయ్యి వాడు స్పిరిచువాలిటీ వైపు వాడు ప్రయాణించడం మొదలు పెడతాడు. నేను ఎవరు, నేను ఏంటి అని వెతకడం మొదలు. అప్పుడు వానికి అన్ని క్వశ్చన్స్కి వచ్చి నేను నా రియల్ ఎంటిటీ, నా రియల్ నేచర్ ఏంటి, నేను ఎవరు అని తెలుసు. నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను సర్వశక్తివంతుణ్ణి, నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను ఆత్మ చైతన్యాన్ని రియలైజ్ అవుతాడు. ఆ ఆత్మ చైతన్యాన్ని మనం ఏమంటున్నాము, మనం దాన్ని దేవుడు అంటున్నాం, రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. మనం 33 కోట్ల దేవతలు అంటున్నాం, 33 కోట్ల చైతన్యాలు ఉన్నాయి మనకి. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్షియస్నెసెస్. అంటే మీరు ఏమంటారు అంటే ఇప్పుడు శివుడు, బ్రహ్మ, విష్ణు వీళ్ళందరూ దేవుళ్ళు కాదు, దేవుళ్ళే వాళ్ళందరూ, ఆ, వాళ్ళు దేవుళ్ళే. ఆ, దేవుళ్ళే, నేను దేవుళ్ళు కాదని అనట్లేదు, దేవుళ్ళే, కానీ చైతన్య స్వరూపంలో ఉంటున్నారు అంటున్నా నేను. ఓకే. సో వాళ్ళు ఫిజికల్ ఎంటిటీతో లేరు, డీటీగా లేరు, వాళ్ళందుకు నిరాకారుడు దేవుడు, నిరాకారుడు, నిర్గుణుడు, గుణం లేనివాడు, రూపం లేనివాడు దేవుడు. సో రూపం ఎందుకు తీసుకున్నామంటే మనకు నిగ్రహం లేదు కాబట్టి రూపం తీసుకుంటాం. మన మనసు నిగ్రహించాలి, మన ఇంద్రియాలను నిగ్రహించలేం కాబట్టి మనం రూపం తీసుకున్నాం, రూపం పెట్టుకొని పూజిస్తున్నాం. అలా తప్పేం లేదే, ఎందుకంటే మనకు అంత మానసిక స్థిమితత్వం లేదు కాబట్టి మనం అప్పుడు విగ్రహారాధన చేస్తున్నాం. కొద్ది పరిపక్వత చెందిన తర్వాత తను ఆ దేవుని లోపల ఉన్న చైతన్య, ఆ విగ్రహం లోపల ఉన్న చైతన్య శక్తిని చూడగలుగుతాడు. తర్వాత ఇంకా కొంత సాధన చేసిన తర్వాత ఆ శక్తిని, చైతన్యాన్ని కాంతి రూపంగా చూడగలుగుతాడు. ఇప్పుడు మన శివుడు ఉన్నాడు, చాలా మంది పురాణాలు, ఇప్పుడు బుక్స్, మీరు ఏ బుక్స్ అన్నారు, శివుని డిస్క్రైబ్ చేసారు కదా, శివుడు ఉంటాడు, శివుని మీద పార్వతి ఉంటది, ఐ మీన్ గంగా ఉంటది, మెడల పాము ఉంటది అని. ఈ ఇదంతా గంగా అంటే ఏంటిదంటే మెటఫారిక్ గా ఒక తీరుగా ఉంటుంది, పైకి ఇదంతా హిడెన్ అంటే నిగూఢ రహస్యాలు అంటారు వీటిని అన్నిటిని. అందుకే దీన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాను, ఈ రహస్య విద్యని ఆసక్తి ఉన్నవానికే, ఇష్టం ఉన్నవానికే, విశ్వసించిన వానికే చెప్పమన్నాడు. అందుకే అంత ఈజీగా అర్థం కాదు. ఇది రహస్య విద్య, ఇది సీక్రెట్ సైన్స్. ఇది ఎందుకు అంటే కంటికి అవుపడండి ఇది ప్రపంచం, ఇదంతా ఆధ్యాత్మిక ప్రపంచం అంతా కంటికి అవుపడింది. ఉదాహరణకి భౌతిక శరీరం అనేది కణాలతో ఒక దగ్గరకు వచ్చి ఉంటది. కణాలను ఒక దగ్గరకు వచ్చినప్పుడు భౌతిక రూపం దర్శిస్తుంది, మనం ఫిజికల్ బాడీ చూస్తున్నాం. భౌతిక శరీరం అనేది ఎలా అవపడుతుంది మనకి, దాంట్లో ఉన్న ఆటమ్స్, కణాలన్నీ దగ్గరగా వచ్చాయి కాబట్టి డెన్సిఫైడ్ గా ఉంది కాబట్టి, సాంద్రత ఎక్కువ ఉంది కాబట్టి అది మన కంటికి అవపడుతుంది. అలానే మనకి ఎనర్జీ బాడీ కానీ, ఆత్మ కానీ, మనసు కానీ ఏంటి అంటే వాటిలో కణాలు దూరం ఉన్నాయి కాబట్టి అది మనకు నేకెడ్ ఐస్ కి అవపడట్లేదు అక్కడ. సో అక్కడ అలా అవపడకపోవడం వల్ల లేదని కాదు, అక్కడ ఉంది. శివుడు కూడా గొప్ప ఇజ్ అ గ్రేటెస్ట్ యోగి, ఆది యోగి అని చెప్తున్నాం మనం అందరం. దేవుడు యోగి అన్ని. కాకపోతే ఏంటి అంటే తనని చైతన్య స్వరూపంగా, కాంతి స్వరూపంగా చూసే స్థితికి మనం చేరుకోవాలి. అలా చేరుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది మనం కూడా శివులమే. ఒక రోజు ఇలానే ఒక వ్యక్తి నన్ను అడిగాడు ఒక క్వశ్చన్. శివుని అడుగుతాడు అన్నట్టు, నన్ను కాదు, శివుని అడుగుతాడు. శివుని గురించి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తూ ఏమైతుంటది అంటే తను బాగా తపస్సులో మునిగిపోయినప్పుడు ఒకసారి వాయిస్ వినపడుతుంది, చెప్పు భక్త చెప్పు అని అంటాడు. అన్నప్పుడు భక్త అని అన్నప్పుడు శివుడు ఆ భక్తుడు లేచి ఎవరు మీరు అంటాడు. అంటే నేను మీ శివయ్యనే అంటాడు. అవునా అంటే శివయ్య నేను అనుకున్న వాయిస్ కాదు, నేను మిమ్మల్ని రూపాన్ని చూడాలనుకుంటున్నాను, మీ రూపాన్ని దర్శించాలనుకుంటున్నాను అని అంటాడు అన్నట్టు. అప్పుడు శివయ్య ఏం చెప్తాడంటే, శివుడు ఏం చెప్తాడంటే నన్ను చూడాలనుకుంటున్నావా, అయితే చూపిస్తాను పట్టు అని చెప్తాడు అన్నట్టు. ఏమని అంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, తల లేని శరీరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను అని చెప్తాడు అన్నట్టు. అంటే మొండెం ఉంటది, తల ఉండదు, అది నేను అని చెప్తాడు అన్నట్టు. సరే అని ఈ భక్తుడు వెతుకుతూ పోతుంటే ఏమవుతుంది అంటే ఎక్కడ చూసినా అందరు తల ఉంటుంది, కింద శరీరం ఉంటుంది, మొండం ఉంటుంది, తల ఉంటుంది, శరీరం అందరు ఉన్నారు, ఎక్కడ అవపడతలేదు, అసలు అందరినీ వెతికిన కదా, నన్ను కూడా ఒకసారి వెతుకుతా అని చెప్పి చూస్తాడు. కింది నుంచి వెళ్ళి పాదాల నుంచి వెళ్ళి పైకి వరకు చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కింది నుంచి వెళ్ళి మనము మన కళ్ళతో కింది నుంచి పైకి చూస్తూ ఉంటే ఆటోమేటిక్ ఎక్కడ వరకు అవపడుతుంది, షోల్డర్ వరకు అవపడుతుంది, పైన తల అవపడదు. ఇక్కడ శివుడు ఎవరు, ఇక్కడ శివుడే చెప్పాడు కదా, సాక్షాత్తు శివుడే చెప్తున్నాడు కదా. సో నేను అందరి లోపల ఉన్నా అని చెప్తున్నాడు భగవద్గీతలు. ఇప్పుడు మీరు GPS అంటున్నారు కదా లేటెస్ట్ గా, GPS గ్లోబల్ పొజిషన్ సిస్టమ్, గాడ్ పొజిషన్ సిస్టమ్ అని చెప్తాను నేను. ఏంటిది అంటే భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పాను, నేను ప్రతి ఒక్క జీవాత్మ హృదయం నందు నేను పరమాత్మగా విరాజిల్లుతున్నాను అని చెప్పాడు. అడ్రస్ చెప్పాడు GPS క్లియర్ గా. మీరు కరెక్ట్ బైక్ పట్టుకుంటలేరు, కరెక్ట్ ర్యాపిడో పట్టుకుంటలేరు, ఊబర్ పట్టుకుంటలేరు మీరు. ఇప్పుడు మీరు గాడ్ అన్నారు కదా, ఇప్పుడు ఎవ్రీ మనిషిలా దేవుడు ఉన్నాడు, మళ్ళీ దేవుడు అంటే చావు ఉండదు కదా దేవునికి అసలు మరణం అనే గురించి మీకు కరెక్ట్ కాన్సెప్ట్ జనాలు అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ ఏంటిది అంటే మరణం అనేది శరీరానికి వస్తుంది, మరణించడం అనేది ఇక్కడ మరణం జరగట్లేదు, యాక్చువల్ గా మరణం లేదు,
ఆత్మ చిరంజీవి, మరణం లేదు. కానీ ఆ మరణం లేదు అనే విషయాన్ని నువ్వు అనుభవపూర్వకంగా, ఎక్స్‌పీరియన్స్‌గా తెలుసుకోవాలి. ఎలా సాధ్యమైతది అంటే, ఎప్పుడైతే నువ్వు బాడీ కాన్షియస్ దాటి, మైండ్ కాన్షియస్ దాటి, సోల్ కాన్షియస్‌కొస్తావో అంటే ఫర్ ఎగ్జాంపుల్ భౌతిక శరీర స్థితి నుంచెళ్ళి మనసు స్థితి నుంచెళ్ళి ఆత్మ చైతన్యంలోకి నువ్వు వెళ్ళినప్పుడు సాధ్యమైతది. అది ఎలా అంటే ఇంకా క్లియర్‌గా మన కింది చక్రాలలో ఉన్నప్పుడు మనకు 7 చక్రాలుంటాయి. హ్మ్. 7 చక్రాలలో కింది 3 చక్రాలలో ఉన్నప్పుడు మనము అంటే ఎక్కడి నుండి 3 చక్రాలు? మూలాధార చక్రం అనేది టెయిల్ బోన్ మన ఏనస్ పాయింట్ దగ్గర ఉంటుంది. హ్మ్. మూలాధార, లోయర్ అబ్డమెన్ ఏరియాలో స్వాదిష్టాన చక్రం ఉంటది. నావెల్ ఏరియా పైన మనకు మణిపుర చక్రం ఉంటది. అనాహత చక్రం చెస్ట్ సెంటర్‌లో ఉంటుంది. విశుద్ధి చక్రము, హ్మ్. ఆగ్నేయ చక్రము, సహస్ర చక్రం ఇక్కడ ఉంటుంది. 7 చక్రాస్. దీస్ మనం ఏమంటామంటే ఇవి 7 చైతన్య స్థానాలు అంటామన్నట్టు. 7 ఓకే. కొండలు ఎక్కుతాం అలా అని చెప్తుంటాం కదా! అవును. ఇవే 7 కొండలు ఎక్కాల్సిందే యాక్చువల్‌గా. ఆ ఓకే. 7 కొండలు కాదు. ఈ 7 కొండలు ఎక్కితే ఆ 7 కొండలు కూడా దర్శనం జరుగుతది మనకి. ఓకే. అక్కడున్న గర్భగుళ్ళకెళ్తాం. ఇక్కడున్న గర్భగుళ్ళకి జరుగుతదన్నట్టు. హ్మ్. సో, ఇక్కడ ఏంటిది అంటే డెత్ ఏంటంటే బాడీ లోయర్ చక్రాస్‌లో ఉన్నప్పుడు బాడీ కాన్షియస్, మైండ్ కాన్షియస్‌లో ఉంటాం కాబట్టి శరీరం నశించింది కాబట్టి నేను మరణించిన అని అపోహపడతాడు. అది మాయ. ఓకే. ఎప్పుడైతే హార్ట్ చక్ర దాటిందనుకోండి తను చైతన్య స్థితిలోకి ఉంటాడు. తను హయ్యర్ డైమెన్షన్‌లోకి వెళ్ళిపోతాడు. హయ్యర్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతది అంటే తను రియలైజ్ అయితాడు. తను బాడీ కాదు, మైండ్ కాదు అనే స్థితికి చేరుకునే సాధనలోకి వెళ్ళిపోతాడు అక్కడికి. వెళ్ళిపోయినప్పుడు శరీరం నశిస్తుంది కానీ నేనున్నాను రియలైజ్ అయితాడు. దీన్నే ఇమ్మోరాలిటీ అంటారు. హ్మ్. దీన్నే వీళ్ళనే చిరంజీవులు అన్నారన్నట్టు. హ్మ్. చిరంజీవి అంటే ఆ చిరంజీవి కాదు. చిరంజీవి అంటే మన ఫిజికల్ బాడీతోని కాదు. చిరంజీవి అంటే ఏంటిది అంటే నీ ఆత్మ ఎప్పుడు నిరంతరంగా ఉంది. ఎటర్నల్‌గా ఉంది. సత్యం హ్మ్. మార్పు చెందేది. సత్యం ఏంటిది? మార్పు చెందింది. ఎప్పుడూ ఉంటదది. దానికి రూపం లేదు. ఎప్పుడు మార్పు చెందింది. రూపం లేనిది. సో, అది ఆ స్థితికెళ్తాం మనం. ఎప్పుడైతే ఆ స్థితిలో మనం చూడగలుగుతామో, ఆ అనుభవం తెచ్చుకోగలుగుతామో, అప్పుడు మనకు అర్థమవుతది. ఏమని అర్థమైతది? మన శరీరం కాదు. మనం ఆత్మ స్వరూపులము. అప్పుడు నాకు మరణం లేదు. మరణం అనేది ఓన్లీ ఒట్టి మాయ. శరీరం మాత్రం నశిస్తుంది. ఒక వస్త్రం ఎలా అయితే తీసేస్తున్నారో, అలానే ఈ శరీరం కూడా తీసేసుకుంటున్నాం మనము. మళ్ళీ ఇంకో కొత్త శరీరాన్ని అకార్డింగ్ టు కర్మ తీసుకుంటున్నాం మనం. అసలు డెత్ అంటే ఏంటిది అంటే డెత్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ టు 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 రీబర్త్. రీక్రియేట్ యువర్ సెల్ఫ్. హ్మ్. మరణం అనేది మళ్ళీ నీకు ఒక గొప్ప అవకాశం. మళ్ళా నిన్ను నువ్వు పునర్సృష్టి చేసుకోవడానికి. ఇప్పుడు ఈ లైఫ్ మంచిగుంది. ఎగ్జాంపుల్ ఆహ్, ఒక లైఫ్ బాలేదు, చనిపోయిండంటే కొత్త లైఫ్ మంచిదొస్తదనుకోండి. ఓ లైఫ్ మంచిగుంది, సాఫీగా సాగుతుంది, పిల్ల, పాపలు మంచిగున్నారు, హ్యాపీ లైఫ్ ఉంది. హ్మ్. ఆయన చనిపోతే ఓ పెయిన్ ఉంటది గదా! నా పిల్లల్ని అందరిని వదిలేస్తున్నా అని. ఇప్పుడు చనిపోయేటప్పుడు ఆ పుడుతున్న సంతోషం కన్నా చనిపోతున్న నా ఫ్యామిలీ అందరూ నన్ను మిస్ అయితున్నారనే బాధనే ఎక్కువుంటది గదా! ఎందుకు అంటే అతనికి ఆత్మజ్ఞానం లేదు కాబట్టి అతను ఎమోషనల్‌గా బాండింగ్ ఏర్పరచుకున్నాడు కాబట్టి ఎనర్జీ బాండింగ్ ఏర్పరచుకున్నాడు. ఎమోషనల్ కార్డ్స్ ఉంటాయి. వాళ్ళకి అంటే ఒక వ్యక్తికి ఒక స్తంభానికి ఎలా ఎలక్ట్రికల్ వైర్ కనెక్షన్ అయి ఉంటదో, ఒక వ్యక్తికి మధ్యలో హ్మ్. ఎమోషనల్ కార్డ్స్, ఎనర్జీ కార్డ్స్ అనేటివి కనెక్ట్ అయి ఉంటాయన్నట్టు. సో, ఓకే. వాళ్ళకేమవుతుంది అంటే వాళ్ళకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయితారు. మెంటల్‌గా కనెక్ట్ అయ్యి ఉంటారు. మానసికంగా భావోద్వేగాల ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి అప్పుడు ఏం జరుగుతది వాళ్ళకి? సో, వాళ్ళెక్కడికెళ్ళినా గానీ ఎప్పుడు ఈ కనెక్షన్ ఉంటూనే ఉంటుంది. ఏ లోకానికెళ్ళినా ఈ కనెక్షన్ ఉంటూ ఉంటది అన్నట్టు. హ్మ్. సో, వాళ్ళ గురించి ఆలోచించడం, చింతించడం, వాళ్ళ మంచి కోరడం, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి జరుగుతుంది. అదే పితృ అమావాస అప్పుడు వస్తుంటారు గదా! పోర్టల్స్ ఓపెన్ అయితాయి. హ్మ్. పైన పోర్టల్స్ ఓపెన్ అయితాయి. ఆ పోర్టల్స్ ఓపెన్ అయినప్పుడు అప్పుడు మన పూర్వీకులందరూ వస్తారు. వచ్చి చూస్తారు. అప్పుడే కదా మనం పిండ ప్రదారణ చేయడం, పిత్రామాస అని ఇవన్నీ చేస్తుంటాం గదా! సో, హ్మ్. అవన్నీ ఎందుకంటే ఆ టైంలో మన యాన్సెస్టర్స్ అందరూ వస్తారన్నట్టు. ఆ యాన్సిస్టర్స్ ఆల్రెడీ వాళ్ళకి ఇంకో లైఫ్ తీసుకుర్రు గదా! ఆల్రెడీ. అవును. సోల్ చాలా పార్ట్స్‌గా రిలీజ్ అయితది సోల్ అనేది. ఓకే. కొన్ని సోల్స్ వాళ్ళు టైం అక్కడ ఉంటారు కొన్ని. కొందరేమో వాళ్ళు ఆల్రెడీ ఒక జన్మ తీసుకున్న అవును. వాళ్ళుంటారు. తీసుకొని వాళ్ళు అక్కడ ఉంటారు. కనబడతారు. వాళ్ళ యొక్క ఎసెన్స్ అనేది ఉంటది ఎక్కడైనా. అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత చాలా మంది మన పురాణాలు రాసిర్రు గదా! కొంతమంది ఈ లైఫ్‌లో మంచిగా లేని వాళ్ళు నరకానికి పోతారు. హ్మ్. లేకపోతే ఇవన్నీ మంచి పనులు చేసిండు స్వర్గానికి పోతారు అని. అదెలా డిస్క్రైబ్ అయితది మరి నరకము, యాక్చువల్‌గా స్వర్గము? నరకము, స్వర్గం అనేది మానసిక స్థితి అది. విచ్ ఎవర్ డైమెన్షన్ యూ గో. హ్మ్. నువ్వు ఏ తలానికి పో. ఈ భూతలానికి పో, లేతే నీ కలల లోపలికి వెళ్ళినప్పుడైనా కానీ, లేదా ఇంకా లోకానికెళ్ళినా, ఏ లోకానికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా నీ వాస్తవాన్ని నువ్వే తయారు చేసుకుంటున్నావు. నువ్వే తయారు చేసుకుంటున్నావు. సో, ఇక్కడ బాధ, దుఃఖంతోని, హింసతోని నువ్వున్నావు వానివి. చనిపోయిన తర్వాత కూడా అలాంటి డైమెన్షన్‌కే ఎళ్తావు నువ్వు. హ్మ్. అలాంటి భావోద్వేగాలే ఉంటాయి. అలాంటి భావాలతో ఉంటావు. అలాంటి ఎనర్జీ ఫీల్డ్‌తోనే ఉంటావు. అలాంటి శక్తి క్షేత్రంలోనే ఉంటావు నువ్వు. సో, అక్కడ నువ్వే క్రియేట్ చేసుకున్నావు కదా! నరకం అనేది నీ మానసిక స్థితే. స్వర్గం అనేది నీ మానసిక స్థితే. ఈ నరకము, స్వర్గం అనేది ఇట్ ఈస్ కంప్లీట్ యువర్ మెంటల్ ప్లేన్.
మీరు చెప్పిన ప్రకారము మెంటల్ ప్లేన్ అన్నారు మీరు, కానీ ఇప్పుడు బుక్స్ తీసుకుంటే బుక్స్ లో అదే చెప్తున్నాను కదా, అంటే ఇది నిగూఢ రహస్యాలని చెప్పాను కదా. పైకి మాత్రం మెటఫరిక్ ఒక తీరుగా ఉంటది, అలాగే అక్కడ అక్కడ ఒక డ్రామా ఉంటది. ఆ డ్రామా వెనకాల ఉన్నది మొత్తం తెలుసుకోవాలి. అందుకే లైఫ్ ఈజ్ ఎ డ్రామా టు ప్లే కర్మ. ఇఫ్ యూ అండర్స్టాండ్ యూ విల్ బికమ్ రామ, అదర్వైజ్ యూ విల్ బిన్ ట్రామా ఆర్ కోమా. కానీ బుక్ రాసిన వాళ్ళు అందరు పిచ్చోళ్ళ? పిచ్చోళ్ళని కాదు, అట్లా ఏం కాదు కదా, వాళ్ళు చెప్పి కరెక్టే రాశారు వాళ్ళు. ఇప్పుడు ఒక బుక్ ఉంది, ఏంది, చనిపోయిన తర్వాత నరకానికి పోయి అక్కడ ఇక్కడే చేసిన పాపాలన్నీ అక్కడ అదే అక్కడ దాన్ని ఏమంటారు, భైరవ యాతన అంటారు దాన్ని. ఆ ప్రయాణంలో వాళ్ళు యాతన పడుతుంటారు అన్నది. ఎవరినైతే మానసిక హింసించారో వాళ్ళందరూ మానసికంగా అక్కడ ఆ సోల్స్ ద్వారా వాళ్ళు ఏమేమి చేశారు ఆ సోల్ కి, అవన్నీ వాళ్ళు గోత్రూ అవుతారు అక్కడ. వాళ్ళందరూ అక్కడ అనుభవిస్తారు. దాన్ని నరకం అని, హెల్ అని, రకరకాల హెల్లో 7 స్టేజెస్ ఉన్నాయి, 7 లోకాలు. మళ్ళీ హెల్ నరకంలో మళ్ళీ 7 లోకాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఒక సోల్ ఉంది, నేను మనిషిలా జీవించిన, నేను ఏడ పాపం చేసిన ఏడ పుణ్యం చేసిన నాకు ఎట్లా తెలుస్తుంది? పాపము పుణ్యం అనేది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు మంచి అనిపించింది, నాకు చెడు అనిపిస్తుంది. కానీ దీనికి నీ ఏది మంచి ఏది చెడు అనేది దేని మీద నిర్ధారించారు? ధర్మం అనేది నిర్వర్తిస్తుంది. ధర్మం, రైటియస్. సో అందుకే మనం ధర్మాన్ని పాటించాలని చెప్తారు కదా. ధర్మం అంటే ఏంటిది అంటే కొన్ని విశ్వ చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలకు అనుగుణంగా మనం ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బైక్ మీద వెళ్తుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్మెట్ లేకపోతే ఫోటో కొట్టేస్తారు, అవునా కదా? అక్కడ ఏం చేసినావు నువ్వు? హెల్మెట్ లేదు, లాని బ్రేక్ చేసినావు కదా, కాబట్టి అక్కడ పనిష్ చేయబడ్డావు. ఓకే, అంత ఫైన్ వేసినంటే పనిషే కదా. అలానే ఇక్కడ కూడా అంతే. మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక ధర్మం ఉంది, ఆ ధర్మం అనుసారంగా మనం నడిస్తే మన లైఫ్ అనేది మనకు కరెక్ట్ ఉంటుంది. అది లేకపోతే మనం దాన్ని ఉల్లంఘించడం అనుకోండి, అప్పుడు అది నేచర్ అనేది మనల్ని పనిష్ చేస్తుంది. నేచర్ కూడా పనిష్ చేయదు యాక్చువల్గా. నువ్వు క్రియేట్ చేసుకున్న నీ రియాలిటీయే నీకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అంతే. ఇక్కడ గాడ్ కానీ ఎవ్వరు నేను ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టేది ఎవరు అంటే నీకు నువ్వే. నీ ఎదుగుదలను ఆపుకునేది నువ్వే, నీ ఎదుగుదలను డౌన్ చేసుకునేది కూడా నువ్వే. స్పిరిచువాలిటీ అంటేనే ఫస్ట్ నేర్పించేది ఏంటంటే సెల్ఫ్ కరెక్షన్, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ నీలో నుంచి మార్పు రావాలి. నువ్వు మారితే అన్ని మారుతాయి. దృష్టి మారితే సృష్టి మారుతుంది. మీరు చెప్పినది నేను చూసింది, నేను చదివిన బుక్స్ కానీ, నేను చాలా సినిమాలు కూడా చూసిన. చనిపోయిన తర్వాత ఎట్లుంటది అంటే యమధర్మరాజు ఉంటాడు, అక్కడ బుక్స్ రాసుకున్నాడు. మీరు చెప్పేది మొత్తం కొత్తగా ఉంది. ఇది ఇప్పుడు చాలా మంది కూడా అనుకుంటారు ఈ పాడ్కాస్ట్ వచ్చిన తర్వాత ఇదంతా కొత్తగా ఉంది అని, ఇది కొత్త సబ్జెక్ట్ అని. కొత్తగా ఏమి లేదు శివ, ఇది అంతా ఉన్నది ఆల్రెడీ ఉందే. కానీ నీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వేరు, నా లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వేరు. ఇక్కడ నేను ఉన్నదే చెప్తున్నా, లేని కొత్తగా తయారు చేసి చెప్పట్లేదు. కానీ నువ్వు మెటాఫరిక్ గా చూస్తావు, నేను దాని వెనకాల ఉన్న భాగాన్ని చూసాను, హిడెన్ సైన్స్ చూసినాను. నువ్వు ఫ్రంట్ సైడ్ చూసినావు. మీరు అంటారు కదా సాఫ్ట్వేర్ వాళ్ళు ఫ్రంట్ ఆఫీస్ బ్యాక్ ఆఫీస్, మీరు ఫ్రంట్ ఆఫీస్ చూసినా బ్యాక్ ఆఫీస్ చూసిన అన్నట్టు. సో ఇక్కడ యమధర్మరాజు అని అంటే యమ అంటే వర్డ్ తిరిగి రాయి, రివర్స్ రాయి, మాయ అవుతుంది. సో మాయ తొలగడమే అంటే శరీరం మాయ తొలగినప్పుడే నీకు ఆ యముడు వచ్చినప్పుడు శరీరం మాయ తొలగిపోతుంది అన్నట్టు. అంటే నీ లోపల మాయ తొలగిపోవడానికి యమధర్మరాజు వస్తాడు. చిత్రగుప్తుడు అన్నట్టు ఉండడు, గుప్త చిత్రాలు ఉంటాయి, దాన్ని హిడెన్ పిక్చర్స్ అంటారు అన్నట్టు. చిత్రగుప్తుడు ఉండడు, గుప్త చిత్రాలు అంటారు అన్నట్టు ఇక్కడ. సో ఎవరు అక్కడ కూర్చొని నీ గురించి రాసేటోళ్ళు ఎవరు లేరు అక్కడ. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ కంప్లీట్ ఎనర్జీ సైన్స్ అండ్ కాన్షియస్ సైన్స్. ఇక్కడ శక్తి అండ్ చైతన్యం ఇదంతా రన్ చేస్తుంది. ఇదంతా ఇందాక మాట్లాడుకున్నాం కదా సార్, మనము చనిపోయిన తర్వాత అంటే మన హిందూ ధర్మం ప్రకారం చనిపోయిన తర్వాత ఒక 10 days ఇక్కడ ఆత్మ ఉంటది, దాని తర్వాత వెళ్తది అని. కానీ మనకి చాలా రకాల, మన హిందూ ప్రకారం ఇట్లా చేస్తాం, కానీ ఈజిప్టియన్స్ కొత్తలాగా చేస్తారు, లేకపోతే క్రిస్టియన్స్ ఒకలాగా చేస్తారు, అండ్ టిబెటియన్స్ ఒకలాగా చేస్తారు. వీళ్ళందరికీ ప్రాసెస్ మొత్తం ఒకటేలాగా ఉంటుందా? యాక్చువల్గా ఏంటంటే రిలీజియస్ బేస్డ్గా, కల్చర్ బేస్డ్గా రిచువల్స్ వేరు ఉంటాయి, ఆచారాలు వేరు ఉంటాయి. కానీ చనిపోయిన తర్వాత జరిగే ప్రాసెస్ అంతా సేమ్. దీనికి ఏంటి అంటే చనిపోయిన నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని ఉంటది అన్నమాట. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే చావు దగ్గరికి వెళ్ళి తిరిగి చావును చూసి మళ్ళీ పైలోకల పోయి తిరిగి వచ్చిన వాళ్ళ మీద ఎంతో రీసెర్చ్ జరిగింది. నిజంగా ఉంది. కాబట్టి మీరు బుక్స్ కూడా మీరు ఆన్లైన్ లో అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కూడా చూసుకోండి, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి ఆ బుక్స్. అంటే మీరు ఏమంటారు అంటే పోయేసి మళ్ళీ వచ్చినారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ NDE అంటారు. ఆ బుక్స్ మీకు అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో చాలా మంది రాశారు. ఆ సబ్జెక్ట్ గురించి ఎక్కువ రాసింది. అది కూడా మెటమార్ఫ్ ఉండొచ్చు కదా, అది కూడా కల్పితం లేదు, దాని మీద క్లినికల్ కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ బుక్స్ రాసిన వాళ్ళు కూడా అందరూ కూడా డాక్టర్స్ రాశారు అందరు.
మెడికల్ క్లినికల్ గా డాక్టర్స్ ఉన్నారు, ఎవరైతే పెద్ద పెద్ద హార్ట్ సర్జన్స్. ఇప్పుడు నేను కూడా చెప్తా, నేను కూడా రేపు పొద్దున్న లేచి రాస్తా ఒకటి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని. అదే నువ్వు చెప్తే వ్యాలిడిటీ ఉండదు కదా. ఒక ప్రొఫౌండ్ గా ఒక క్లినికల్ గా అప్రూవ్డ్ గా, లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్, ఒక ఒక తను రీసెర్చ్ చేసిన వాడు రాసింది మాత్రమే అప్పుడు వ్యాలిడిటీ ఉంటది కదా. సరే, ఇది డిబేట్ లాగా అవుతుంది, ఇది కాదు కానీ సరే మీరు చెప్పండి, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది జనరల్ గా? నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా మందికి సేమ్, అంటే ఇప్పుడు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ లో కొన్ని వందల వేల మందిని రీసెర్చ్ చేసి వాళ్ళ మీద, అంటే వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది తెలిసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కూడా టన్నల్ ఎక్స్పీరియన్స్ పొందారు. టన్నల్ ఎక్స్పీరియన్స్, ఓకే, ఒక సొరంగంలోకి వెళ్ళి మనం వెళ్తున్నట్టు జరుగుతున్నట్టు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు. తర్వాత చాలా మందికి వాళ్ళ చనిపోయిన పాత రిలేటివ్స్ కానీ ఎవరైనా వాళ్ళని పిలుస్తున్నట్టు, వాళ్ళు అక్కడ పోతే వెల్కమ్ చెప్పినట్టు హ్యాపీగా ఫీల్ అయ్యి, అక్కడ పోయిన తర్వాత వాళ్ళని పిలిచి నువ్వు హ్యాపీగా వచ్చినావు, అయ్యో ఇంత తొందరగా వచ్చినావు ఏంటి, ఇట్లా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. తర్వాత ఒక బ్రైట్ లైట్ అవపడని చెప్పిండ్రు చాలా మంది. కొంత డివైన్ మాస్టర్స్ ని, ఏంజల్స్ ని చూస్తామని చెప్పారు. అంటే ఒక్కరు ఇద్దరు కాదు, ఇట్లా కొన్ని వేల మందిని రీసెర్చ్ చేశారు. అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న పేషెంట్ తను బాడీ సిక్ అయిన తర్వాత తను వెళ్ళి మళ్ళీ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ వచ్చిన తర్వాత, అంటే కొన్ని రోజులని కాదు కొంత సమయానికి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఈ 10 minutes 5 minutes లో ఏం జరిగింది అని చెప్పినప్పుడు వాళ్ళు అంతా కూడా ఇవన్నీ ఎక్స్పీరియన్స్, టన్నల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఓ బ్రైట్ లైట్ చూసామని చెప్పారు, తర్వాత ఏంజల్స్ డివైన్ మాస్టర్ చూశాను అన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని రిలేటివ్స్ ని చూసినా అని చెప్పారు. ఇలా చాలా చెప్పారు, అవన్నీ చాలా ఉన్నాయి, దాని గురించి బుక్స్ చాలా ఉన్నాయి, మీకు చాలా బుక్స్ చదువుకోవచ్చు మీరు వాటి మీద. ఇదంతా రీసెర్చ్ సబ్జెక్ట్, అంటే అంతా రీసెర్చ్ చేశారు ఒట్టి కాదు. ఇంకోటి వీటి మీద ఎక్కువ రాసింది ఎవరు అంటే మన వెస్టర్న్ కంట్రీస్ పీపుల్, వాళ్ళు ఎక్కువ రీసెర్చ్ చేశారు. మన ఈస్టర్న్ కంట్రీస్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సాధన ద్వారా తెలుసుకున్నారు, వీళ్ళేమో ఒక్కొక్క క్లయింట్ని స్టడీ చేసి తెలుసుకోవడం జరిగింది. మన వాళ్ళేమో లోపలికి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్నారు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మనం పడుకునేటప్పుడు రోజు కూడా మన హాస్టల్ బాడీ సూక్ష్మ శరీరం బయటికి వెళ్తుంటది, సూక్ష్మ శరీరం. సో మనకు ఫిజికల్ బాడీ ఉంటుంది, ఎనర్జీ బాడీ ఉంటుంది, హాస్టల్ బాడీ ఉంటుంది, సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం కూడా రోజు బయటికి వెళ్తూ ఉంటుంది, వస్తుంటది, ఎక్స్ప్రెస్ తీసుకుని వస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మన నైట్ పడుకున్నప్పుడు గాలిలో ఎగిరిపోతున్నట్టు కలబడుతుంటది మనకి. తర్వాత మనకి కొన్ని సందర్భాలు మనమే నేకుడుగా అనిపిస్తూ ఉంటాము. కొన్ని సందర్భాలలో మనకి బ్రెడ్ లో పడుకున్న జర్కులు వస్తుంటాయి, ఇట్లా ఉలికి పడ్డట్టు, చేతులు వేసి కింద పడ్డాడు, కాళ్ళు తిరిగి. సో ఎప్పుడు హాస్టల్ బాడీ బయటికి వెళ్ళేటప్పుడు మనకి లెగ్స్ పైకి ఎగిరి కింద పడుతుంటాయి అన్నట్టు. ఒకటి జర్క్ వస్తాయి, లెగ్స్ లేచి టప్పున ఇట్లా పడేస్తాం అన్నట్టు. సో అప్పుడు ఏంటంటే టేక్ ఆఫ్ అయినట్టు, ప్లేన్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఎలా అయితే ఇట్లా జర్కులు వస్తాయి అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంటాయి అన్నట్టు హాస్టల్ బాడీ ఎక్స్పీరియన్స్. సో కొందరు సాధన ద్వారా తెలుసుకుంటారు, ఈ హాస్టల్ బాడీ రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయ్యి వాళ్ళ ఫిజికల్ బాడీ బెడ్ మీద పడుకుంది చూస్తారు, పైన వాళ్ళు ఫ్లోట్ అవుతుంది చూస్తుంటారు అన్నట్టు. ఇంకా శివ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఒక క్వశ్చన్ అడుగుతా నేనే నిన్ను. అంటే నాకు ఇంకా గూస్ బంప్స్ వస్తున్నాయి, నేను ఇంకా అదే జోన్ లో ఉన్నా. నేను ఆలోచిస్తున్నా చాలా సార్లు, నేను పడుకుంటా కదా, నిద్రలకి లేచినప్పుడు అరే ఏమైంది, ఇట్లా ఇట్లా స్ప్లిట్ సెకండ్ లో అనిపిస్తుంది, మా ఇన్నే ఉన్నానా అనేది అనిపిస్తుంటది, అదే ఆలోచిస్తున్నా. అయితే ఇంకో విషయం ఏంటి అంటే శివ, చాలా మందికి ఏంటంటే ఈ పడుకున్న టైంలో ఏమవుతుంది అంటే, చాలా మంది మీరు బయట ఎక్కడైనా బయట పొలాల గట్టు కాడ కానీ, ఓపెన్ ప్లేస్లో పడుకున్నప్పుడు కానీ, దాబా పైన పడుకున్నప్పుడు కానీ, తర్వాత ఇట్లాంటి ప్లేస్లో పడుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే, బాగా డీప్ నిద్రలోకి వెళ్ళినప్పుడు మన చెస్ట్ పైన ఎవరో కూర్చున్నట్టు, మనకు ఊపిరి ఆడనట్టు, మనం ఎవరు ఇంట్లో వాళ్ళని పిలుస్తున్నట్టు, ఇట్లా మనం వాళ్ళకి ఏదో చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటది, కానీ ఎవరు వినరు, మన చేతులు మూమెంట్ రాదు. ఇదంతా ఎక్స్పీరియన్స్ ఏంటిది అంటే, హాస్టల్ బాడీ రిలీజ్ అయ్యే సమయంలో మనం లోపల భయం ఉన్నప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టు. సో యాక్చువల్గా ఏంటంటే హాస్టల్ బాడీ అనేది ఫిజికల్ బాడీతో బయటికి రావడానికి చూస్తుంది. ఈ హాస్టల్ బాడీకి ఫిజికల్ బాడీ మధ్యలో సిల్వర్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది, మళ్ళీ ఒక వెండి తీగ ఉంటుంది, దాన్ని యమపాశము అంటారు. ఇంట్రెస్టింగ్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఇంకోటి ఉంటుంది, అది వచ్చేసి ఏంటిది అంటే గోల్డెన్ కార్డ్ అంటారు అన్నట్టు. సో ఈ సిల్వర్ కార్డ్ ఎప్పుడైతే కట్ అవుతారో అదే డెత్. నువ్వు డెత్ అని అంటున్నావు కదా, అదే డెత్. సిల్వర్ ఫిజికల్ బాడీకి హాస్టల్ బాడీకి మధ్యలో ఉన్న ఏదైతే సిల్వర్ కార్డ్ కట్ అవుతుందో అది డెత్ అన్నట్టు. అంటే అది ఉన్నంత ప్రకారం అది ఏడికన్నా పోయి మళ్ళీ వచ్చి అంటే అంతే సింపుల్ గా. ఓకే, అది కట్ అయితే మళ్ళీ బాయ్ ఫిజికల్. అందుకే చెప్పాడు కదా మన భౌతికతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, నీటిలో నుంచి ప్రయాణించినా కూడా నీటి అంటదు, తర్వాత అగ్నిలో నుంచి పై కూడా వస్తుంది, ఒక గోడలో నుంచి కూడా వెళ్ళిపోతే, ఇట్లా అన్ని చెప్పాడు కదా. ఏది చేయదని అంటే ఏమి కాదని ఆత్మకని. సో ఆత్మ యొక్క ఇంద్రియమే ఈ యొక్క సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం ద్వారా ఆత్మ ఇక్కడికడకు వేరే వేరే లోకాలకు వెళ్ళి అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని జ్ఞానం తీసేసుకుంటది, అక్కడ ఎక్స్పీరియన్స్ తీసేసుకుంటది.
ఓకే. ఇప్పుడు నేను ఒక ఆత్మని చూడాలి అంటే నా ఇన్నర్ సోల్ ని చూడాలి అంటే ఎలా చూస్తారు? సాధన చేయాలి మనం. అంటే మన బాడీ బాడీ కాన్షియస్ నుంచెళ్ళి మెల్లగా షిఫ్ట్ కావాలి మనం. తర్వాత మైండ్‌లోకి రావాలి. మైండ్ నుంచెళ్ళి షిఫ్ట్ అయ్యి మనం సోల్‌లోకి రావాలి. ఈ ప్రాసెస్ ఉంది అన్నట్టు. మనము ఫిఫ్త్ ఫ్లోర్ ఎక్కాలి అంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఎక్కి థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ ఎక్కితేనే కదా ఫిఫ్త్ ఫ్లోర్ ఎక్కేది. డైరెక్ట్ నాకు ఆత్మ చూడాలంటే చూపియలేము. ఎందుకంటే ఫస్ట్ నువ్వు బాడీ దాటాలి. బాడీ కాన్షియస్ దాటాలి. బాడీ డైమెన్షన్ దాటిన తర్వాత మైండ్ డైమెన్షన్‌లోకి వస్తావు. మైండ్ తలంలోకి వస్తావు. ఈ మైండ్ తలంలో నుంచెళ్ళి ఎప్పుడైతే నువ్వు ఆత్మ తలంలోకి వస్తే అప్పుడు నిన్ను చూడగలుగుతావు. చూసిన వాళ్ళు చాలా కోకోలలో ఉన్నారు. మా స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. మా స్టూడెంట్స్ కూడా చాలా మంది చూసే వాళ్ళ ఆత్మ దర్శించుకున్నారు. వాళ్ళ లోపల ఉన్న పూర్ణాత్మను దర్శించుకున్నారు. హాస్టల్ బాడీ రిలీజ్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకోటి క్వశ్చన్ శివ, నేను నిన్ను అడుగుతున్నాను ఈ నీ పాడ్‌కాస్ట్ లో ఏంటిదంటే, ఇప్పుడు నైట్ ఫ్రెండ్స్ తో నువ్వు ఎప్పుడైనా మీకు కలలో ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు కలబడి ఉంటది కదా, రెగ్యులర్ గా అవుతుంటది కదా కలలో. సో ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు కలబడుతూ ఉంటది, అవునా కదా? అవును. సో పడుకుంది ఎవరు అక్కడ? నేను. ఆ కలలో మాట్లాడుతుంది ఎవరు? నేను. మరి రెండింటిని చూస్తుంది ఎవరు? అది నేనే. అవునా కదా? మరి ఒక్కనే కదా, ముగ్గురు ఎట్లయినా? ఓకే, 1 సెకండ్. మళ్ళీ పడుకుంది నేనే, నిద్రలో చూసేది నేను, మాట్లాడేది కూడా నేనే. అవును. అవును. ఓకే, అక్కడ పడుకుంది బాడీ, అక్కడ మాట్లాడుతుంది మెంటల్ మైండ్. ఈ రెండింటిని గమనిస్తుంది ఏంటంటే కాన్షియస్నెస్, అవేర్నెస్. ఓకే, అది సోల్. సో ఎప్పుడైతే నువ్వు బాడీ మైండ్ రెండింటిని దాటి బయటకు వస్తావో అప్పుడు నీకు అన్ని అర్థమవుతాయి. అప్పటిదాకా ఈ సబ్జెక్ట్ అర్థం కాదు స్పిరిచువాలిటీ. ఇందాక మీరు అన్నారు కదా సోల్ చూడాలి అంటే మీరు సాధన చేయాలి అని. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారము నిద్రలో ఉన్నప్పుడు నేను ఆల్రెడీ చూస్తున్నట్టే కదా అట్లయితే. నిద్రలు చూసినప్పుడు కానీ నువ్వు అక్కడ నీ సోల్ ని నువ్వు ఎక్స్పీరియన్స్ కావు, అక్కడ నీ అవేర్నెస్ తోనే చూస్తున్నావు అక్కడ. ఓకే, బట్ నీ అవేర్నెస్ కూడా నువ్వు చూడాలనుకుంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే, ఒక స్టేజ్ లో మన పూర్ణాత్మని మనం చూడగలుగుతాం, అంటే మనం సూపర్ సోల్ చూడగలుగుతాం. మన ఆత్మని మనం ఎక్స్పీరియన్స్ అవుతాం అంతే. ఇప్పుడు కళలో ఎట్లయితే ఎక్స్పీరియన్స్ అట్లా, కానీ అది నువ్వు ఏమనుకుంటున్నావు, కళనే అనుకుంటున్నావు. అవును, కళనే. కానీ దాన్ని నువ్వు కంప్లీట్ అవేర్నెస్ లో ఉన్నప్పుడు, కంప్లీట్ అవేక్ఫుల్ లో ఉన్నప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్ పొందినప్పుడు, దెన్ యూ విల్ గెట్ ఎ గ్రేట్ షిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ, అది ఆ ఫీల్ క్రేజీ ఉంటది. అంటే ఇప్పుడు మన డ్రీమ్ లో అయ్యేది నేను కాన్షియస్ గా చూస్తున్నా, నేను ఇక్కడ పోవాలనుకుంటున్నా అంటే ఆ డ్రీమ్ లోనే అక్కడ ట్రావెల్ చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. నేను చాలా అనుకుంటా సార్. ఎగ్జాంపుల్, నేను ఒక మంచి ప్రాపర్ డ్రీమ్ వస్తుంది, కొన్ని బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి, కొన్ని న్యూట్రల్ డ్రీమ్స్ వస్తాయి, కొన్ని క్రేజీ డ్రీమ్స్ వస్తాయి. అంటే నేను అల్ట్రా రిచ్ అయిపోయినట్టు, చార్టర్డ్ ఫ్లైట్ ఉన్నప్పుడు ఇట్లా పోతున్నట్టు అనిపిస్తుంటది. సడన్ గా వచ్చి నిద్రలకి లేవట్టేస్తారు, షట్ నేను మిస్ అయిపోయినా అలాంటిది. డ్రీమ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. కాకపోతే డ్రీమ్స్ లో ఏంటంటే కొన్ని సర్ప్రైజ్ అనేవి ఉంటాయి, మనం చాలా సర్ప్రైజ్ అనేవి ఉంటాయి. మన కొన్ని మనం ఏవైతే బయట మనం ఒక వ్యక్తిని కొట్టాలనుకున్నాం, కొట్టలేము, కానీ అది కళలో కొట్టినట్టు తీరిపోతుంది. అప్పుడు కళలో కొట్టినట్టయితే అప్పుడు ఆ మైండ్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఆ ఫిజికల్ గా అతన్ని కొట్టలేనంత ఎనర్జీ మన దగ్గర లేదు కాబట్టి అతన్ని మనం హ్యాండిల్ చేయలేదు, కొట్టలేదు. అదే మనకు కళలో ఆ ఎనర్జీ వచ్చింది కాబట్టి ఆ మెంటల్ ప్లేన్ లో అది మేనిఫెస్టేషన్ అయిపోయింది, ఆ రూపాంతరం చెందింది అన్నట్టు. అక్కడ జరిగిపోయింది, అక్కడ కంప్లీట్ గా ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు తీసుకున్నావు, నాలెడ్జ్ తీసుకున్నావు, ఆ ఎమోషన్ తీసేసుకున్నావు, కథ అయిపోతుంది, అప్పుడు కూల్ అయిపోతావు. సో ఇలా డ్రీమ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. అల్ట్రా రిచ్ అయినా అది ఇది అంటే నువ్వు బాగా యాంప్లిఫై చేసుకున్నావు దాని గురించి, ఆ థాట్స్ ని బాగా యాంప్లిఫై చేసుకున్నావు, అంటే వాటి పైన నువ్వు ఎక్కువ హోంవర్క్ చేసినావు అన్నట్టు. చేసినప్పుడు అవి ఏంటంటే అవి అప్పుడప్పుడు ఇంకా ఎనర్జీ రాలేదు కాబట్టి అప్పుడప్పుడు నువ్వు రిచ్ అయినట్టు నీకు ఇవన్నీ పడుతుంటాయి. ఎప్పుడైతే ఎనర్జీ వచ్చింది అనుకో, నీకు ఆ చార్టర్ ఫ్లైట్ లో తిరిగినట్టు ఇదంతా అంత ఎనర్జీ వస్తే అప్పుడు నిజంగానే తిరుగుతావు. ఆ రాలేదు కాబట్టి ఇప్పుడు మెంటల్ ప్లేన్ లో అది మేనిఫెస్టేషన్ అవుతుంది. ఆ ఎనర్జీ రావాలి అంటే సాధన చేయాలి. ఓకే, ఏదైనా అప్పుడు సాధన చేసి జనరల్ గా ఏమైతుంది అంటే, ఇది బేసిక్ క్వశ్చన్. మీరు సాధన అంటారు, చాలా మంది చెప్తారు మెడిటేషన్ చేయాలి, సాధన అంటే సాధన చేస్తే ఏమైతుంది ఎండ్ ఆఫ్ ది డే? ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే గ్రేట్ రియలైజేషన్ జరుగుతుంది. అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సాధన చేస్తుంటారు. కొందరు వాళ్ళ మెటీరియల్ నీడ్స్ గురించి సాధన చేస్తారు, కొందరు సత్యం తెలుసుకోవాలని సాధన చేస్తారు, కొందరు అసలు ఈ మరణం అంటే ఏంటిది అని తెలుసుకోవడానికి చేస్తారు. సో వీటి ఇట్లా రకరకాల అన్నిటి గురించి వాళ్ళ పూర్వీకులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు, వాళ్ళ గురించి తెలుసుకోవాలని కూడా సాధన చేసే వాళ్ళు కూడా ఉంటారు, రకరకాలుగా ఉన్నారు అట్లా. అయితే యాక్చువల్గా స్పిరిచువల్ సైన్స్ దేని గురించి అంటే, ఆధ్యాత్మిక సాధన దేని గురించి అంటే, నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవడానికి, వాట్ ఈస్ యువర్ రియాలిటీ, అసలు నువ్వు ఎవరు అని తెలుసుకోవడానికి. నువ్వు శరీరమా, మనసా, ఆత్మనా, బుద్ధియా, అహంకారమా, ఇది ఏది కాదా, కంప్లీట్ చైతన్య, ప్యూర్ అవేర్నెస్, ఇది తెలుసుకోవడానికి సాధన చేయాలి యాక్చువల్గా. కానీ
ఈ రోజులలో ఉన్న ఈ కలియుగంలో కానీ, ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్‌లో అందరూ కూడా వాళ్ళ మెటీరియలిస్టిక్ భౌతికమైన అవసరాల గురించి కొద్దిగా ఎనర్జీని, శక్తిని పెంచుకుంటున్నారు. తర్వాత వాళ్ళ కోరికలు తీరుతూనే పక్కేసుకుంటున్నారు. యాక్చువల్‌గా దాన్నే వాళ్ళు ఆధ్యాత్మికత అనుకుంటారు. సో, చాలామంది నేను చూసినంత వరకైతే ఆహ్, 2 టైప్స్ ఆఫ్ గురువులు ఉంటారు. హ్మ్. శక్తికి సంబంధించిన గురువులు, చైతన్యానికి సంబంధించిన అంటే ఎనర్జీ గురూస్ అండ్ కాన్షియస్‌నెస్ గురూస్. నాలెడ్జ్ గురూస్ అంటారు. ఎనర్జీ గురూస్ ఏం చేస్తారంటే ఎక్స్‌టర్నల్ కరెక్షన్ చేస్తారు వాళ్ళు. అంటే నీ భౌతికంగా కొన్ని కరెక్షన్స్ చేస్తారు. అందులో వాస్తు వస్తాయి, రకరకాలుగా అన్నీ వస్తాయి. ఎక్స్‌టర్నల్ కరెక్షన్స్ ఇవి. అంటే వాళ్ళకి కావాల్సిన కొన్ని ఆహ్, క ఎనర్జీ కరెక్షన్ చేస్తే శక్తిని సరిచేయడం వల్ల వాళ్ళకి కొన్ని అవసరాలు తీరుతాయి అన్నట్టు. హ్మ్. కొన్ని అవసరాలు తీరుతాయి. అలానే ఇక్కడ ఏం జరుగుతది అంటే ఇంకో విషయం ఏంటిదంటే చాలామంది ఈ ఇప్పుడున్న రోజులలో యూత్ కూడా చాలామంది కూడా నేను చూసాను స్పిరిచువల్ సైన్స్ వైపు వస్తున్నారు. హ్మ్. వాళ్ళందరూ కూడా నిజమైన గురువును వెతుకుతున్నారు. ఈ వెతకమాయలో ఈ ఎనర్జీ గురువుల దగ్గర కూడా పడి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో, ఎనర్జీ గురువు దగ్గర నుంచెళ్ళి నాలెడ్జ్ గురువు దగ్గరికి రావాలన్నమాట. నాలెడ్జ్ గురువు దగ్గర కోసం అన్ని పర్మనెంట్ సొల్యూషన్స్. ఓకే. మనం ఇందాక మాట్లాడుతున్నాం కదా! సేమ్ ఎక్స్‌పీరియన్స్ నాకు గూడా అయింది. అంటే ఒక 6 మంత్స్ బ్యాక్ నిద్రలో పడుకున్నాను నేను. పడుకున్న తర్వాత ఒక ఏందంటే నాకు రియల్ ఇన్సిడెంట్ అనిపించింది. ఏంది ఓ చిన్న పాప బిల్డింగ్ మీదకెళ్ళి దూకి చచ్చిపోయిందని. నేను నిద్రలోకే లేషిన. హ్మ్. లేచి పక్కన చూస్తుంటే అందరు ఉన్నారు. కానీ నా బాడీ కదులుతలేదు. నా మైండ్ గూడా వస్తలేదు. ఎంత ట్రై చేసినా అది వస్తలేదు. ఒక సర్టెన్ టైమ్ తర్వాత అది వెళ్ళిపోయింది. దాన్ని నెక్స్ట్ డే మళ్ళీ రీసెర్చ్ చేస్తే అది స్లీప్ పారాలిసిస్ అని తెలిసింది. అంటే అంటే అది మీ భాషలో అది ఏమంటారు అసలు? యాక్చువల్‌గా ఏంటంటే దీని మీద చాలా వాదనలున్నాయి. దాన్ని కొందరు ఏంటంటే డెమోనిక్ ఫోర్సెస్ మన మీద అటాక్ అయినాయి అంటారు. కొందరు ఏంటిది అంటే మెడికల్ సైన్స్‌లో స్లీప్ పారాలిసిస్ అంటారు. హ్మ్. ఇంకొందరు ఏంటంటే నా రిసెర్చ్‌లో ఏం తేలింది అంటే నా ఎక్స్‌పీరియన్స్‌లో నాకు తెలియంది ఏంటంటే నాకు కూడా సేమ్ థింగ్ జరిగింది. సో, నేను వెన్ ఐ వాస్ ఇన్ 10థ్ క్లాస్ సేమ్ ఎక్స్‌పీరియన్స్ నేను గో త్రూ అయ్యాను. కొన్ని ఇయర్స్ నాకు ఇది జరిగింది. సో, నాకు జరిగినప్పుడు నేను నా సెల్ఫ్ ఎంక్వైరీలో, నా సెల్ఫ్ రిసెర్చ్‌లో తెలుసుకున్న ఏంటిది అంటే ఫిజికల్ బాడీ ఎప్పుడైతే హాస్టల్ బాడీ బయటికెళ్ళేటప్పుడు ఫిజికల్ బాడీ ఎప్పుడైతే సిద్ధంగా ఉండదో, సూక్ష్మ శరీరం ఎప్పుడైతే బయటికెళ్తదో, ఎప్పుడైతే భౌతిక శరీరం సిద్ధంగా లేనప్పుడు, అప్పుడు మనకి ఈ ట్రాన్సిట్ అనేది, ఈ ప్రయాణం అనేది, జర్నీ అనేది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తది. అప్పుడు మనకేమనిపిస్తది అంటే ఛాతీ పైన ఏదోవరో కూర్చున్నట్టు, హ్మ్. అంటే మనకు గాలి ఆడనట్టు, హ్మ్. మనం పిలుస్తుంటే మనందరిని పిలుస్తూ ఉంటాం కానీ ఎవరికీ వినబడదు. ఎవరు రారు. చెవులకి గుయ్జ్ అని సౌండ్ వస్తూ ఉంటది. హ్మ్. ఇలాంటి అన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయన్నట్టు. దీన్ని ఏమంటారంటే మన బాడీ అప్పుడు కరెక్ట్ లేనప్పుడు, టైర్డ్ అయినప్పుడు ఇది వస్తది. దీన్ని ఏమంటారంటే మనకు కొందరు దీన్ని స్లీప్ పారాలిసిస్ అంటే డైనమిక్ అదే మన గోస్ట్‌ల మీద కూర్చొని, శక్తి కూర్చుంది, అమ్మవారు కూర్చుంది, పండగ చేయాలి, యాటను కొయ్యాలి, ఆ మొక్కుంది, కుంటతనం అని ఇలా రకరకాలుగా చెప్తారు. యాక్చువల్‌గా ఏంటంటే మన ఫిజికల్ బాడీ అనేది సిద్ధంగా లేనప్పుడు, సూక్ష్మ శరీరం బయటికెళ్ళేటప్పుడు ఈ ఇబ్బంది జరిగేదాన్ని దీన్ని అంటారు అంతే. దీంట్లో భయపడాల్సింది ఏమీ లేదు. ఎవ్రీ డే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక 100లో ఒక 1000 మందిలో ఖచ్చితంగా ఇది ఒక 700, 800 మందికి ఇది ఎక్స్‌పీరియన్స్ అయితది. హ్మ్. అదే నేను పోయి మా మమ్మీకి నెక్స్ట్ డే చెప్తే నీకు దిష్టి పట్టింది రోడ్ మీద తిరుగుతున్నావు అని చెప్పి దిష్టి తీసి అది ఏదో అన్నంతోని ఆ వెట్తోని తీసి బయట పెట్టేసింది. అవును. దిష్టి తీసింది. దిష్టిది కూడా తెచ్చుకొని నేను రోడ్డు మీద ఏసినప్పుడు ఒకప్పుడు దిష్టిని తిప్పినది ఏదైతే అన్నం ఉందో అది తెచ్చుకొని తిన్నాను నేను. దిష్టిది ఆ! ఎందుకు అదెందుకు? ఎందుకు తిన్నానంటే అప్పుడు ఇది తింటే దెయ్యం పడతది చిన్నప్పుడు ఇది తింటే దెయ్యం పడతది అది ఇది అని అన్నారు. యాక్చువల్‌గా ఏంటిదంటే అంతా ఎనర్జీ సైన్స్, అంతా శక్తే. హ్మ్. సో, అక్కడ మనకు కావాల్సినంత శక్తి ఎక్కువున్నప్పుడు, అప్పుడు అక్కడ లోయర్ శక్తి ఉన్నప్పుడు మనకేం కాదక్కడ. యాక్చువల్‌గా ఏంటంటే ఇది ఒక బిలీఫ్ సిస్టమ్ మీద రన్ అయితది. ఎనర్జీ మీద రన్ అవుతది. సో, ఓకే. అక్కడ ఏంటిది అంటే ఆ ఫుడ్డు వాళ్ళేమన్నారు నెగెటివ్ ఎనర్జీ పట్టింది. ఏదో ఎనర్జీ ఫీల్డ్‌ని క్లీన్ చేసి ఆడ ఏసేసారు ఫుడ్. హ్మ్. నేను తిన్నాను. నాకేం కాలేదని మంచిగానే ఉన్నా కదా! ఉదాహరణకి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. నరదిష్టి తగిలింది అంటారు కదా! హ్మ్. సో, నరదిష్టి అంటే ఏంటిది? యాక్చువల్‌గా ఏంటిది అంటే ఒక వ్యక్తిని మనము చూస్తున్నప్పుడు ఇప్పుడు నేనే ఉన్నా. శివ బాగా ఫైనాన్షియల్‌గా బాగా గ్రో అయితున్నాడు. హ్మ్. కానీ నేను గ్రో కాలేకపోతున్నాను. నా లోపల జెలసీ ఫీలింగ్ ఉంది. హ్మ్. సో, అప్పుడు నేను కళ్ళతోనే కదా చూస్తాను. మనకు అవును. ఎక్కువ ఎనర్జీ కళ్ళతోనే పోతది. ఈ కళ్ళతోనే ఎప్పుడైతే ఎనర్జీ బయటికెళ్ళిపోతదో అప్పుడు నీ ఆరా అనేది వీక్ ఉన్నప్పుడు నా నెగెటివ్ జెలసీ ఫీలింగ్స్ అన్నీ కూడా నీ ఆరా ఫీల్డ్‌లోకి ఎంటర్ అయితాయి. ఓకే. ఎంటర్ అయినప్పుడు అప్పుడు నీకు అది ఆటోమేటిక్‌గా నువ్వు నాకు రియాక్షన్ అయిపోతావు.
నువ్వు నాకు కనెక్ట్ అయిపోతావు. రియాక్షన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నేను చేసిన ప్రతి యాక్టివిటీకి దేనికైనా కానీ నువ్వు రియాక్ట్ అవుతుంటావు అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫీల్ అవుతుంటావు, నేను అరే నాకు ఎవరో ఇట్లా చేశారా అలా చేశారా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అదే నీ ఆరా స్ట్రెంత్ అని ఉంది అనుకోండి, నీ ఆరా చాలా బాగుంది అనుకోండి, నా జెలసీ ఎనర్జీ కన్నా నీ ఆరా చాలా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది అనుకో, అది బౌన్స్ బ్యాక్ అయిపోతుంది నా జెలసీ. అంతే. మళ్ళీ ఈ చేతబడిలు అంటారు కదా, చేతబడిలు చేసేటప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఆరా మంచిగా ఉంది, ఇప్పుడు చేతబడి చేసినా నాకు ఏం ఎఫెక్ట్ కావద్దు కదా. చేతబడి చేసేది అనేది అది డిఫరెంట్ సైన్స్. అది ఉంది మనకు. ఎట్లయితే డివైన్ ఎనర్జీ ఉందో అలానే వేరే నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. వాటిని యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నాకు తెలిసినంత వరకు అయితే అంతగా చేసే వాళ్ళు ఇక్కడ లేరు అని నాకు తెలుసు. ఉండొచ్చు, కాకపోతే అది మనకు అవసరం కూడా లేదు. ఎనర్జీని అదంతా కూడా ఎనర్జీ సైన్స్. ఎనర్జీని పాజిటివ్ గా వాడుకోవచ్చు, నెగిటివ్ వాడుకోవచ్చు. అది ఎనర్జీని మనము ఫ్యాన్ కు వాడుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ ఎనర్జీని అదే లైట్ వేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. సో ఎనర్జీ విల్ ట్రాన్స్ఫార్మ్. అంటే మన శక్తిని సృష్టించలేము, నశింపజేయలేము. అది రూపాలు మార్చుకోవచ్చు అన్నట్టు. అది దైవిక శక్తిగా మార్చుకోవచ్చు, దుష్ట శక్తి కూడా మార్చుకోవచ్చు. సో దాంట్లో అది కూడా ఒక డార్క్ సైడ్ లెసన్. లైట్ సైడ్ లెసన్, అది డార్క్ సైడ్ లెసన్. ఇప్పుడు మనకు ఒక ఆత్మ ఉంటది కదా, మీరు ఇందాక అన్నట్టు ఆత్మ అంటే ఒక పాజిటివ్ ఆత్మ, నెగిటివ్ ఆత్మ అని ఉంటది. ఇప్పుడు ఒక నెగిటివ్ ఆత్మ అయింది అనుకోండి, నెగిటివ్ సోల్ అయింది అనుకోండి, అది ఎన్ని రోజులు ఉంటది భూమి మీద? అంటే వాడు ఆ జ్ఞానం అందేంత వరకు ఉంటాడు భూమి పైన. ఎవరో ఒకరు హయ్యర్ ప్లేన్స్ లో కానీ ఎవరో ఒకరు జ్ఞానం అందించాలి. ఎవరో ఒక మాస్టర్, ఎవరో ఉన్నంత ఆత్మ వాళ్ళు కూడా ఆస్ట్రల్ ప్లేన్స్కి వెళ్ళినప్పుడు, తారాసపడ్డప్పుడు, ఆ జ్ఞానం అందినప్పుడు అక్కడ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. లేదు అంటే వాళ్ళ ఆ టైం అయిపోయిందంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మామూలుగా జనరల్గా ఏంటంటే మనకు ఇన్ని శ్వాసలను ఇవ్వబడతాయి, ఇన్ని లక్షల శ్వాసలు ఇవ్వబడతాయి. ఆ శ్వాసలు అయిపోతే మన బాడీ డిపార్చర్ అవుతాం, మనం డెత్ జరిగిపోతుంది. సో అక్కడ కొందరు ఎట్లా ఉంటారు అంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సూసైడ్ చేసుకుంటారు, సడన్ గా వాళ్ళు ఊహించని యాక్సిడెంట్ జరుగుతుంది, ఇంకా వాళ్ళకి శ్వాసలు ఉన్నాయి. సో కానీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 శ్వాసలు ఉన్నాయి అనుకుందాం, 10,000 శ్వాసలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తారు అంటే అతన్ని తీసుకొచ్చి తన ఎనర్జీ బాడీకి కనెక్ట్ చేసేస్తారు. అంటే ఫిజికల్ బాడీ అంటే ఏదైతే సోల్ ఉంటుందో ఆ ఎనర్జీ బాడీతో కనెక్ట్ అయి ఉంటుంది. అలా కనెక్ట్ అయి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ బాడీ దొరికేంత వరకు వెయిట్ చేసి మళ్ళీ ఆ నెక్స్ట్ బాడీలో తీసుకెళ్లి వేసేస్తుంది. అప్పటి వరకు వాడు ప్రేతాత్మగా తిరగాల్సిందే. మీరు ఎప్పుడైనా చూసిరా ఈ ఆత్మలు? అంటే సెన్స్ అవుతాము. సెన్స్ ఎట్లా అవుతాము అంటే మనకు బాగా సాధన చేసినప్పుడు ఏంటిది అంటే మనకు 4 రకాల కళ్ళు ఉంటాయి మనకు. అంటే ఫిజికల్ అయి ఉంటది, మెంటల్ అయి ఉంటది, తర్వాత మనకు వచ్చేసి థర్డ్ అయి ఉంటది, తర్వాత విజ్డమ్ అయి ఉంటది, జ్ఞాన నేత్రము, దివ్య నేత్రము, మనోనేత్రము, చర్మచక్షులని, ఇట్లా 4 రకాల కళ్ళు ఉంటాయి. అందులో మనము ఎప్పుడైతే సాధనలో పీక్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనకు ఎప్పుడైతే మన పీనల్ గ్రంథి అనేది ఎక్కడైతే బాగా స్టిమ్యులేషన్ అయినప్పుడు చాలా సూక్ష్మమైన, చాలా సెటిల్ లెవెల్ వాటిని మనం చూడగలిగే శక్తి మనకు వస్తుంది. అది శక్తి అనే పదం వాడకన్నా అలాంటి పర్సెప్షన్ మనకు వచ్చేస్తుంది. సో అది మనం చూడగలుగుతాం. అట్లా నాకు ఒకసారి అయింది. నేను ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళు నన్ను ఇంటికి విజిట్ చేసినప్పుడు, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉందని వెళ్ళినప్పుడు అక్కడ పైకి చూసినప్పుడు అక్కడ ఒక 400-500 ఇయర్స్ నుంచి ఉన్న సోల్ అక్కడ ఉంది. 400 వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 3 ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు. ఇంట్లో వాళ్ళు మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ ఫాదర్. సో నన్ను తీసుకెళ్ళిన అతను చాలా మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ మొత్తం ఫైనాన్షియల్ గా మొత్తం లాస్. ఇంటి మొత్తం బూజు పట్టి ఉంది, అంత కరెక్ట్ లేరు, అందరికి హెల్త్ ప్రాబ్లమ్స్, ఎవరికి పెళ్లిళ్ళు కాలేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎనర్జీ తినేస్తుంది. అక్కడ ఎనర్జీ ఈటర్స్ ఉంటారు, నెగటివ్ సోల్స్ కూడా. అంటే ఈ ఆత్మ ఏం చేయదు కానీ ఓన్లీ ఎనర్జీ తీసుకుంటుంది, అంతే కదా. ఎనర్జీ కదా. ఇక్కడ అంటే మనకు భౌతికం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆత్మ అంటే పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ ప్రేతాత్మలు ఏం తీసుకుంటాయి ఏంటిది అంటే ఫుడ్ తింటాయా, భౌతికంగా పదార్థం తింటాయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ కళలోనికి ఎప్పుడన్నా ఏదైనా ఆహారం తిన్నట్టు కలబడుతుంది కదా. అవును. తిన్నప్పుడు అక్కడ ఆహారం తిన్న అనుభూతి వస్తుంది కానీ అక్కడ పదార్థం ఉందా, మ్యాటర్ ఉంది అక్కడ? లేదు కదా. సో సేమ్ అక్కడ కూడా అంతే అన్నట్టు. అక్కడ పదార్థం ఉండదు కానీ అక్కడ శక్తి రూపంగా తీసుకుంటాడు అక్కడ. సో అక్కడ ఏంటిది అంటే ఇంట్లో ఎవరైతే గొడవలు పెట్టుకుంటారో వాళ్ళ శక్తి రిలీజ్ అవుతుంది, ఆ శక్తి వాళ్ళకి ఆహారం. సో అక్కడ తమాషా చేస్తాయి. అందుకే అవి ఏం చేస్తాయంటే మన ఆరోగ్య ఫీల్డ్ ని డిస్టర్బ్ చేస్తాయి. అప్పుడు మన మెంటల్ బాడీ డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు మన మైండ్ లో చాలా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఒకరి మీద ఒకరు అర్చుకుంటాం, ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ బయటికి డ్రైన్ అవుతుంది. ఆ ఎనర్జీ తీసుకొని తినేస్తాయి.
అంటే మనం ఎక్కువ వదిలితే మన ఎనర్జీ ఎక్కువ డ్రైన్ అయితే ఉంటుంది. అదే కదా నీకు ఆరా సైన్స్ కు చెప్పాను. ఆరా అనేది మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక బెలూన్ లో ఉన్నాడు అనుకుందాం. ఒక వ్యక్తి ఒక బెలూన్ లో ఉన్నాడు. ఆ బెలూన్ ఆరా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ బెలూన్ కి చిన్న పిన్ కొట్టారు అనుకోండి, ఏమైతుంది? దాని నుండి ఎయిర్ మొత్తం ఎయిర్ కదా. అలానే ఆరా కూడా మన లోపల నుంచి ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఇలా ఎనర్జీ బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఏ ఏరియా నుంచి వెళ్ళిపోతుందో ఆ ఏరియా రిలేటెడ్ చక్ర, దానికి సంబంధించిన ఆర్గాన్, దానికి సంబంధించిన ఫీల్డ్, అదంతా కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. సో ఆ ఆరా లీక్ అయినప్పుడు దాన్ని ఏమంటారు అంటే ఎనర్జీ డ్రైన్ అవుతుంది అంటారు. చూడ్డానికి వ్యక్తి చాలా బాగానే ఉంటాడు, ఫిజికల్ గా అంతా బాగానే ఉంటాడు, కానీ అన్రెస్ట్ గా ఫీల్ అవుతుంటాడు, సంథింగ్ ఏదో ఇబ్బంది పడుతూ ఉంటాడు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, నాకు ఏదో ఇబ్బంది అవుతుంది అంటే అన్ని టెస్టులు చేస్తే అన్ని నార్మల్ వస్తాయి. అన్ని నార్మల్ వస్తే ఏం లేదు, మీరు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు, ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు, అంతకు మించి ఏం లేదు అని చెప్పి ఒకటి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అలాంటి ఇలాంటి ఏదో సంథింగ్ వాళ్ళకు మెంటల్ సాటిస్ఫాక్షన్ కూడా ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, వాడు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటారు, ఇంటి పక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళు ఊర్లలో కానీ ఎక్కడైనా హెల్త్ బాగాలేదని తీసుకెళ్లారు కదా, ఏమైంది అదేని అడిగితే డాక్టర్ అంతా బాగానే ఉందన్నారు అంటే అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు, చదువురాని వాళ్ళు కొందరు ఏమని చెప్తారు అంటే ఇది ఎవరో చేశారు, మీకు ఇది ఒంట్లో పుట్టింది కాదు, ఇది బయటికి వెళ్ళి చేసారు ఎవరో అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, చదువు జ్ఞానం ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక స్పిరిచువల్ పర్సన్ దగ్గరకు ఒక స్పిరిచువల్ సాధన చేస్తే ఆరా పంచార్ అనేది ప్యాచ్ క్లోజ్ అవుతుంది. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఎవరెవరి దగ్గరికి వెళ్తారు. దాంట్లో ఎక్కువ ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అంటే చాలా మంది కొన్ని ఎనర్జీ వేరే ఎంటిటీస్ ని వాళ్ళు ఛానలింగ్ చేసుకొని మీకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది చెప్పే వాళ్ళు చాలా ఉన్నారు. అలా ఫేక్ బాబాలు అంటారు. ఫేక్ బాబాలు అని కాదు, ఫేక్ బాబాలు అనేటోళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, అందరూ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చేస్తుంటారు, అది పక్కకు పెట్టండి. సో ఎందుకు అంటే మనం ఎవరిని డ్రాగ్ చేయదు. ఓకే చలో. సో ఇక్కడ ఏంటిది అంటే వాళ్ళు ఎనర్జీ డ్రైన్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ ఎనర్జీ డ్రైన్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు చెప్పుడుతున్న బయటికి వెళ్ళి వచ్చిందని అడుగుతూనే ఎవరో మీకు చేశారు కావాలని, మిమ్మల్ని రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్ళడానికి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఇదంతా చేశారని చెప్పి ఇంకెక్కడికో తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారని, ఏదో చేశారు, మీ మీద ప్రయోగం జరిగిందని చెప్తారు. అసలు విషయం జరిగింది ఏంటిది, ఎనర్జీ డ్రైన్ అయింది. సో అక్కడ దాన్ని ఏమంటారు అంటే ఫంక్షనల్ డిసీజ్ అంటారు దాన్ని. ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది వానికి రోగం. అది గ్యాసెస్ ఫామ్ లో స్టార్ట్ అయింది అంట. గ్యాస్ వెళ్ళిపోయింది కదా అక్కడ, ఆరాల చుట్టూ ఉన్నంత గ్యాసెస్ ఫామ్ అయి ఉంటుంది, అంతా వెళ్ళిపోయింది. అక్కడ వానికి ప్రాబ్లం స్టార్ట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా వానికి ఎనర్జీ లీక్ అవుతున్న కొద్దీ మన బాడీలో ఉన్న పైథలాజికల్ గా చాలా చేంజెస్ వస్తాయి అన్నట్టు. బయోకెమిస్ట్రీ, న్యూరోకెమిస్ట్రీ, తర్వాత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ ఎంజైమ్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అవుతాయి. అప్పుడు మన పారామీటర్స్ అన్ని చేంజ్ అవుతాయి. మెడికల్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేపిస్తే పైథలాజికల్కి పోతే పైథలాజికల్ రిపోర్ట్ ఏమొస్తుంది, నీకు షుగర్ ఎక్కువన్నా తక్కువన్నా అది అని వచ్చేస్తుంది, డిసీజ్ అయిపోతుంది. ఎందుకంటే ఎనర్జీ లేకపోతే ఆటోమేటిక్ మనం డిసీజ్ అయిపోతాం. సో డిజార్డర్స్ వస్తాయి. చాలా వరకు మనకు వచ్చేటి డిసీజ్ కన్నా ఎక్కువ డిజార్డర్స్. డిసీజ్ అంటే రోగము, డిజార్డర్ అంటే రుగ్మత. మనకు రుగ్మతలు ఎక్కువ వస్తున్నాయి. రుగ్మత అంటే సారీ డిజార్డర్ అంటే మన ఆర్గన్స్, మన బాడీలో ఆర్గన్స్ ప్రాపర్ గా పనిచేయకపోవడం, దాన్ని మనం డిజార్డర్ అంటున్నాం. సో డిజార్డర్ అనేది ఈ ఎనర్జీ లీక్ అయినప్పుడు వస్తుంది అన్నట్టు. అప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పైథలాజికల్ రిపోర్ట్లు ఏమంటే అన్ని పారామీటర్స్ చేంజ్ అవుతాయి, ఎక్కువ తక్కువ అని ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం, మెడికేషన్కి వెళ్తాం. అప్పుడు దాన్ని పైథలాజికల్ డిసీజ్ అంటాం అన్నట్టు. అంటే పైథలాజికల్ రిపిల్స్ లో ఫైండ్ లిక్విడ్ ప్రొఫైల్ మనకు దొరికిపోయింది పిక్చర్ అంతా. దాని తర్వాత కూడా ఇంకా నెగ్లెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు వానికి ఏమవుతుంది అంటే బాడీలో మొత్తం ఆర్గన్స్ ఖరాబ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, దాన్ని స్ట్రక్చరల్ డిసీజ్ అంటారు. అప్పుడు అది సాలిడ్ ఫామ్కి వచ్చింది, మ్యాటర్ ఫామ్కి వచ్చింది. అంటే ఫస్ట్ గ్యాసెస్ లెవెల్, లిక్విడ్ లెవెల్, తర్వాత సాలిడ్ ఫామ్లోకి వచ్చింది. సో ఇక్కడ ఎనర్జీ లీక్ అవ్వడం వల్ల ఇవన్నీ ఒక్కొక్క స్టెప్ జరుగుకుంటూ వచ్చేసింది. ఇదంతా ఎనర్జీ గేమ్, ఇదంతా ఎనర్జీ సైన్స్. ఇది పూరా ఇదంతా ఏంటంటే శక్తితో ఇదంతా జరుగుతుంది అన్నట్టు. సో శక్తిని కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్. సురేష్ గారు, ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత చాలా మంది చూస్తే కాటన్ ఉంటది, కాటన్ ముక్కుల అండ్ చోళ్ళలో పెడతారు. అది ఎందుకు పెడతారు? యాక్చువల్గా మన బాడీకి 10 doors ఉంటాయి. 10 doors. నవరంధ్రాలు ఉంటాయి, పైన ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఓకే, మొత్తం 10 doors ఉంటాయి అన్నట్టు. సో వాళ్ళకు ఎవరైతే చనిపోయే టైంలో ఎవరైతే ఆత్మజ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మిక సాధన అవగాహన లేని వాళ్ళు, మరణం గురించి కరెక్ట్ అవగాహన లేని వాళ్ళు అప్పుడే చనిపోయినప్పుడు ఏంటంటే లోయర్ చక్రాస్ లో ఉన్న వాళ్ళు లోయర్ చక్రాస్లకి వెళ్ళిపోతారట. మూత్రాల అంటే మన మలరద్వారం నుంచి వెళ్ళిపోవడము, కింది రిప్రొడక్టివ్ ఆర్గన్స్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంటది అన్నట్టు. ఎనస్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటది. సో కొందరు నోటిలో నుంచి వెళ్ళిపోతాయి గల ఆత్మ, కొందరికేమో ఇలా చెవులకి వెళ్ళిపోవడం, ఇట్లా వెళ్ళిపోవడం జరుగుతుంటది. ఒక యోగి మాత్రమే ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతాడు.
ఒక Okay. యోగి మాత్రమే దాన్ని అయితే. సో ఇట్లా వాళ్ళు కొన్ని అజ్ఞానం ఉన్న ఆత్మలు ఏమైతాయి అంటే అవి చనిపోయిన తర్వాత మళ్ళీ రావడానికి బాడీలోకి రావడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ ప్రయత్నం చేసేటప్పుడు రాకుండా ఉండడానికే చెవులో దూది పెట్టడము, ముక్కులో దూది పెట్టడము, తర్వాత మనకి కాళ్ళకి బొటన వేలికి 2 కాళ్ళ బొటన వేలికి దారం కడతారు. ఎందుకంటే అది రాకుండా ఉండడానికని, క్లోజ్ చేయడానికి అట్లా చేస్తారన్నట్టు అది. వస్తే మంచిదే కదా. దాంట్లో టైం అయిపోయింది కదా! దాని ప్లానింగ్ సోల్ ఇప్పుడు ప్లానింగ్ అయిపోయింది. టైము ఆత్మకి అయిపోయింది. అది వస్తే అక్కడ ఉన్నోళ్ళందరికీ అదే ఇంపార్టెంట్ కదా. అక్కడ ఉన్నోళ్ళకి అది ఇంపార్టెంటే కానీ దానికన్నా ఇంపార్టెంట్ పని వాడు చేసేది అది ఉంది కదా! వాని ఆత్మ ప్రయాణంలో అది గొప్పది. ఇప్పుడు చనిపోయేటప్పుడు ఆ రిలేటివ్స్ అది చూడరు. ఉండాలనే కోరుకుంటారు కదా. రిలేటర్స్ గురించి ఆత్మ రాలేదు. ఆత్మకి అనుభవం తీసుకోవడానికి వచ్చింది. తన ఎక్స్‌పీరియన్స్ తీసుకోవడానికి వచ్చింది. తన జ్ఞానం తీసుకోవడానికి వచ్చింది. అవును వచ్చింది. మన తనకి కావాల్సినంత జ్ఞానం తీసుకున్న తర్వాత, కావాల్సినంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఆత్మ ఇక్కడ ఉండదు, వెళ్ళిపోతది. తన ప్లానింగ్‌లో, తన ప్రణాళికల ప్రకారం వెళ్ళిపోతది. ఐఎమ్ నాట్ 100% కన్విన్స్డ్ ఆన్ దిస్. డెఫినెట్‌లీ కన్విన్స్ కావాల్సింది మీరు. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు నేను మీరు అన్న ప్రకారం ఈ వీటిలోకెళ్ళి ఆత్మ వచ్చేస్తది అని. వస్తే మంచిదే కదా. అంటే వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ ఆత్మస్థితిని బట్టి, వాళ్ళ జ్ఞాన స్థితిని బట్టి కింది ద్వారాల నుంచెలైనా, పైన ద్వారాల నుంచెలైనా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటది. ఓకే. సో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని ఆత్మలు ఏం చేస్తాయి అంటే అవి మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాయి. అవి అవేర్‌నెస్ లేక, నాలెడ్జ్ లేక అవి మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాయి. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఏంటి అంటే వాటికి అంత అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేసినా కూడా అవి ఎట్లాగో రాదు. కానీ ఫర్ ద సేక్ రిచువల్‌లో మనం అలా చేస్తాం మనం. కాళ్ళకి 2 బొటన వేలుకి అలా కట్టడం, తర్వాత మనకి ఈ దూదులు పెట్టడం ఇవన్నీ ఇట్లా పెట్టేస్తాం మనం. ఇంకొకటి మన ఈ ఈ చావులే ఉంటాయి కదా. డిఫరెంట్ ఒక్కొక్క రిలీజియన్ లో ఒక్కొక్కలాగా ఉంటది. ఎగ్జాంపుల్ మన దాంట్లోనే కొంతమంది బొంద పెడతారు అండ్ కొంతమంది కాలుస్తారు. అంటే దాని డిఫరెన్స్ ఏంది అసలు? ఎందుకు కాలుస్తారు, ఎందుకు బొంద పెడతారు? అంటే వాళ్ళ అంటే మన రీజన్ ఉంటది. అది కాలుస్తే ఒకలాగా, బొంద పెడితే ఒకలాగా. చాలా రీజన్స్ ఉంటాయి దానికి. కాకపోతే ఏంటంటే దానికి ఎండ్ ఏంటి అంటే 2 పనికిరానివి కదా! కాలబెట్టిన ఏంటి, బొందబెట్టి ఏంటి, 2 కూడా అంతే కదా! సో రిచువల్ ప్రాసెస్ అంటే రిలీజియస్ ప్రాసెస్‌లో ఉంటాయి అట్లా. అది రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూ‌లో ఉంటాయి అంతే. ఓకే. అండ్ స్పిరిచువల్ ఇంకొకటి పాయింట్ ఆఫ్ వ్యూ‌లో వాడు బొందబెట్టిన ఒకటే, వాడిని కాల్చి కాల్చిన పుడిచిన ఒకటే. ఓకే. ఇంకొకటి అంటారు కదా 10 days కి ఫుడ్ కాకికి పెట్టాలా? అంటే ఆ కాకిలా ఎవరు చనిపోయారో వాళ్ళ ఆత్మ పోతది. అదొచ్చి తింటే తిన్నట్టు అని అంటారు కదా. యాక్చువల్ ఏందంటే మనకు బయటికి కోపడే సినిమా వేరు, వెనక జరిగే బ్యాక్ ఎండ్ సినిమా వేరు. కానీ మనం చూసేది మొత్తం బయట కళ్ళకి కనబడదు. అందుకే ఇక్కడ ఈ ఫ్రంట్ ఎండ్ చూసి ఉన్నది అంత మాయ అని చెప్తున్నారు కాబట్టి ఆ మాయ పోతేనే కదా, మాయ పోవాలనే కదా స్పిరిచువల్ సైన్స్ వచ్చింది. ఈ మాయను తొలగించడానికి కదా ఆధ్యాత్మిక శాస్త్రం వచ్చింది. సో ఇది నువ్వు ఫ్రంట్ ఎండ్ చూస్తారు, బ్యాక్ ఎండ్ చూడట్లేదు అన్నట్టు. మీరు వన్ సైడ్ ఆఫ్ ద సినిమా చూస్తున్నారు అంటే వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూస్తున్నారు కానీ ఇంకో సైడ్ కాయిన్ చూడట్లేదు మీరు. ఎందుకు చూడట్లేదు అంటే మీరు మెటలిస్టిక్ అంటే స్టిక్ అయి ఉన్నారు అంతే, బాగా అటాచ్ అయి ఉన్నారు. ఇప్పుడు అక్కడ పిండం పెడుతున్నాం. మనకు కర్మకాండ ఉంటది, జ్ఞానకాండ ఉంటది. కర్మకాండ అంటే ఏంటిది అంటే ఏదైనా రిచువల్స్ చేస్తే కర్మకాండ. కర్మకాండ చేస్తే ఏమైతే లైఫ్ అంతా కిష్కింద కాండ అవుతుంది. జ్ఞానకాండతో చేశారనుకోండి అప్పుడు లైఫ్ అంతా సుందరకాండ అవుతుంది. దీనికి డీటెయిల్ గా చెప్తాను. ఇప్పుడు ఏదో పిండం పెడుతున్నామని నువ్వు చేస్తున్నావు, ఎవరో చనిపోయారు, పెద్దవాళ్ళు చనిపోయారు, వాళ్ళకి అక్కడ పిండం పెడుతున్నాం, తర్వాత ఆయనకి ఇష్టం ఉన్న ఈటబుల్స్ అన్ని పెడుతున్నాము, తర్వాత వాటర్ పెడుతూ అన్ని పెడుతున్నాం. ఇవన్నీ అక్కడ పెట్టడం వల్ల ఏమవుతుంది యాక్చువల్గా అక్కడ యాక్చువల్గా ఏంటిది అంటే ఇవన్నీ మనం ఫుడ్గా పెడుతున్నాం, కానీ అక్కడ పెట్టాల్సింది అంటే నాలెడ్జ్ ఇవ్వాలి ఆ సోల్కి. ఆ సోల్కు నాలెడ్జ్ అవసరం. అక్కడ మనం ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఈ రిచువల్ ఏం చేస్తున్నాం, కర్మకాండల ఆ డిపార్చర్ అయిన ఆత్మకి జ్ఞానం అందాలి, ఆ ఆత్మ తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా ఉన్నంత లోకాలకు వెళ్ళి జ్ఞానం తీసుకోవాలి, మళ్ళీ మంచి లైఫ్ నెక్స్ట్ లైఫ్కి మంచి ప్రిపేర్ అయ్యి రావాలి అని చెప్పి మనం అక్కడ ఆత్మని తృప్తిపరచడం చెప్తున్నాం. బయట మాత్రం తృప్తిపరచడం, కానీ ఆత్మకి జ్ఞానం రావడానికి అన్నట్టు. అన్నం అనేది మీకు భౌతికంగా ఉపడుతుంది, కానీ దాని వెనకాల అన్నం రిఫ్లెక్ట్ ఏంటిది అంటే స్పిరిచువాలిటీలో ఏంటిది అంటే నాలెడ్జ్. ఓకే. నాలెడ్జ్. ఇప్పుడు మీరే కలలో ఎప్పుడన్నా మీకు ఏదైనా మంచి పెరగన్నం తిన్నట్టు, పాలు తాగినట్టు ఇట్లా పడ్డది అనుకోండి, అక్కడ ఏంటంటే మీకు ఆత్మజ్ఞానం వస్తుంది అన్నట్టు. అదే మీ కలలో ఎప్పుడన్నా మీకు హింసక్స్ అంటే నాన్ వెజ్ తిన్నట్టు అట్లా పడ్డాయి అనుకోండి, కళలు ఎక్కువ తింటున్నట్టు పడుతున్నట్టు ఉంది అనుకోండి, నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ అటాక్ చేస్తున్నారు అన్నట్టు. నెగిటివ్ ఎనర్జీని, నెగిటివ్ నాలెడ్జ్ని ఎక్కువ మీరు తీసుకుంటున్నారు అన్నట్టు, అది సింబాలిక్గా. ఓకే. అయితే ఇక్కడ ఏమైతుంది, అక్కడ మనం ఫుడ్ పెట్టాము, అక్కడ జ్ఞానం అందాలి, వాటర్ పెట్టాము, ఏంటిది అది ఎనర్జీ. సో ఎనర్జీ అండ్ నాలెడ్జ్ ఆ సోల్కి అవసరం అనేది యాక్చువల్గా. ఫ్రంట్ ఎండ్ లో మీరు వాటర్ ఫుడ్ చూస్తున్నారు, బ్యాక్ అండ్ హయ్యర్ పర్సెప్షన్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటిది నాలెడ్జ్ అండ్ ఎనర్జీ ఇవ్వాలి. అందుకే వాళ్ళకి కొన్ని రిచువల్స్ చేస్తాము. సో ఇది తెలుసుకొని చేస్తే ఇది జ్ఞానకాండ,
అప్పుడు నీ లైఫ్ సుందరకాండగా ఉంటుంది. ఇది తెలుసుకోకుండా చేస్తే నీ లైఫ్ కిష్కిందకాండ. ఎందుకు చేస్తున్నావు, దేని గురించి చేస్తున్నావు ఏం తెలియదు. సో అక్కడ నీకు సాటిస్ఫాక్షన్, మా నాన్న తృప్తికి వెళ్ళిండో లేదో, మా నాన్న సోలు వెళ్ళి బాగుందో లేదో, వాళ్ళ నాన్న సోలు బాగుందా లేదో అని, అంటే తాత బాగున్నాడో లేదో, వెళ్ళిండా బాగలేదో, ఇట్లా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. సో యాక్చువల్గా ఏంటంటే నాకు దాని వెనకాల ఉన్న సైన్స్, స్పిరిచువల్ సైన్స్ తెలిసింది అనుకోండి, అప్పుడు లైఫ్ అంతా కూడా సుందరకాండగా ఉంటుంది. సో అందుకే నాలెడ్జ్డ్ బేస్డ్ లైఫ్ అవసరం, ఓకే, ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ లైఫ్ అవసరం. సో స్పిరిచువాలిటీ అంతా సబ్జెక్ట్ ఓరియంటెడ్, ఇట్ ఈస్ నాట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. పదార్థాన్ని చూసి చూపించి చెప్పేది ఆధ్యాత్మిక శాస్త్రం కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకునేది అందరం. ఓకే, మీ స్పిరిచువాలిటీలో ఫేట్ కూడా నమ్ముతారా? అంటే ఇది ఇది ఇప్పుడు అంటారు కదా, మీ ఫేట్ లో ఏది ఉంది అదే అవుతుంది అని. అంటే డెస్టినీ ఉంటుంది, ఫ్రీ విల్ కూడా ఉంటుంది. ఓకే, నీకు ఇలా అవుతుందని రాదు, నువ్వు చేసుకున్న కర్మలకు నీకు ఇది ఉంది, దీన్ని మార్చుకునే హక్కు కూడా నీకు ఉంది. ఓకే, 30% మనం ఎంత చేంజ్ చేసినా చేంజ్ అవుతుంది, మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ అవుతుంది. చేంజ్, దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. 30% మనము నాలెడ్జ్ ద్వారా మనం ఆ కర్మలు తగ్గించుకోవచ్చు. 30% సెల్ఫ్ రియలైజేషన్ ద్వారా, 30% యాక్సెప్టెన్స్ ద్వారా, అంగీకరించడం ద్వారా, నీ ఉన్న స్థితి నువ్వు అంగీకరించినప్పుడు పోతుంది. ఇంకా 10% గ్రాండ్ డెస్టినీ, అది పోదు. ఇప్పుడు అనుకుంటావు కదా, నేను ఇప్పుడు సంబంధాలు చూస్తున్నా, పెళ్లి సంబంధాలు అనుకో, చాలా మంది అంటారు కదా నీకు రాసి పెట్టింది ఎక్కడనో ఉంది అని అంటారు కదా. అంటే ఇది ఆల్రెడీ రాసి పెట్టి ఉంటుందా, లేకపోతే మనము సెలెక్ట్ చేసుకునే ప్రకారమే ఉంటుందా? ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్ అన్నట్టు, అందరు ప్లాన్ ఉంటుంది. అంటే మన లైఫ్ లో గుర్తు పెట్టుకోండి, మన లైఫ్ లో 2 వ్యక్తులు వస్తారు. కర్మ ఉన్న వ్యక్తి వస్తాడు, కాంట్రాక్ట్ ఉన్న వ్యక్తి వస్తాడు. ఓకే, కర్మ అంటే మనము ఎవరినైతే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇంకే విధంగానైతే ఇబ్బంది పెట్టి ఆ వ్యక్తి వస్తాడు. కొందరు ఎట్లా వస్తారంటే మనకు నేర్పించడానికి వస్తారు, వాళ్ళు ప్రేమతో నేర్పించడానికి. మనం ఇన్వైట్ చేస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు కాంట్రాక్ట్స్ వాళ్ళు. మనం ఇబ్బంది పెట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మనని అంతే ఫోర్స్ఫుల్ గా ఇబ్బంది పెట్టి నేర్పించే వాళ్ళు వస్తారు. కర్మ సోల్ ఉంటుంది, కాంట్రాక్ట్ సోల్ ఉంటుంది. కానీ అందరూ తెలియకుండా ఏం చేస్తారంటే కర్మ సోల్ ని డీల్ చేస్తుంటారు. కర్మ సోల్ ని డీల్ చేయొద్దు, హీల్ చేయాలి. అదే కాంట్రాక్ట్ సోల్ ఏం చేయాలి, మనము డీల్ చేయదు, మనం హీల్ చేయదు, డీల్ చేయాలన్నట్టు. సో ఇది మెయిన్ అన్నట్టు. అయితే ఇంకోటి, పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడు అన్న కంపాటబిలిటీ గురించి అడిగినావు కదా. సో దాన్ని ఒరుగులు అని అంటాం మనం తెలుగులో, మనం అందరం అంటాం. అంటే అదే ఇప్పుడు మేక ఒరుగు, పులి ఒరుగు అని అంటారు. యాక్చువల్గా ఏంటి ఈ ఒరుగులన్నీ ఏంటి అంటే, నేను రీసెర్చ్ చేసి నాకు తెలిసింది ఏంటంటే, ఎంత గ్రేట్ సైన్స్ అంటే ఆస్ట్రాలజీ అనేది గ్రేట్ సైన్స్. యాక్చువల్గా అది ఆస్ట్రాలజీ అంటేనే జ్యోతిష శాస్త్రం. జ్యోతి అంటే ఆత్మ, ఆత్మ అంటే కాన్షియస్నెస్ గురించి సంబంధించింది. శాస్త్రం అంటే సైన్స్, ఇట్స్ ఎ సైన్స్. కానీ దాన్ని ఇప్పుడు ఈ రోజులలో చాలా పొల్యూట్ అయిపోయింది, ఓవర్ సోల్డ్ అయిపోయింది, దాని రూపమే మారిపోయింది. అది వేరే విషయం అనుకోండి. సో ఇక్కడ ఏంటిది అంటే, ఈ కంపాటబిలిటీకి వచ్చినప్పుడు ఈ ఒరుగులు అంటే ఏంటి అంటే, అవి మన సోల్ యొక్క స్టేజెస్. ఫర్ ఎగ్జాంపుల్, తక్కువ ఆత్మ చైతన్యం కలిగిన ఆత్మ పులి ఒరుగులో ఉంటుంది. అంటే మన ఇన్ఫాక్ట్ సోలు, బేబీ సోలు, యంగ్ సోల్ ఈ స్టేజ్లో ఉంటుంది. బాగా ఆత్మజ్ఞానం ఉండి భూమి మీద ఎన్నో జన్మలు తీసుకుంది, ఎంతో పరిపక్వత చెందింది, ఎంతో జ్ఞానం ఉంది, ఆత్మని ఏమంటే వృద్ధాత్మ అంటాం. వాళ్ళని మేక ఒరుగు, ఆవు ఒరుగు అంటాం. ఈ ఇద్దరు ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. చేసుకుంటే వీడంతా క్రూరత్వంతో ఉంటాడు, అజ్ఞానంతో ఉంటాడు, వీడు ఆత్మతో ఉంటాడు, ఆత్మ జ్ఞానంతో ఉంటాడు. సో వీళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తాం, జరుగుతుంది. ఇది అది కంపల్సరీ ప్లానింగ్, అది సోల్ ప్లానింగ్స్ అవి. ఇద్దరు ప్లాన్ చేసుకుని చేస్తే జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ విచిత్రం ఏమిటిది అంటే, ఈ జ్ఞానం ఉన్న ఆత్మ ఈ అజ్ఞానంతో చేస్తున్న ఆత్మ యొక్క స్థితిని అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయాలి. ఇది నేర్చుకోలేని పాఠం. ఇక్కడ నేను ఇంత హింసిస్తున్నా కూడా అంత సహనంతో ఉంటుండు, అంత యాక్సెప్ట్ చేస్తుండు అని చెప్పి ఈయన నేర్చుకోవాలి. ఇది యాక్చువల్గా. అందుకే ఇంట్లో ఎప్పుడు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ లో కానీ ఎందుకు ఈ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది అంటే ఇదే కారణం అన్నట్టు. ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూడా ఫ్రిక్షన్ ఎందుకు ఉంటుంది, ఇదే అన్నట్టు. ఈ కంపాటబిలిటీ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళందరూ ఎవరు అంటే, వీళ్ళందరూ కూడా మనతో కార్మిక్ సోల్స్. వీళ్ళందరూ కూడా మనము ఒక డ్రామా ఆడడానికి వచ్చినాం ఇక్కడ. అందుకే నేను చెప్తాను, లైఫ్ ఈజ్ ఎ డ్రామా టు ప్లే కర్మ ఇఫ్ యూ అండర్స్టాండ్ డ్రామా. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఎ డ్రామా టు ప్లే కర్మ. డ్రామా, కర్మ ఈ రెండింటికి బిహాండ్ పిక్చర్ నీకు అర్థమైంది అనుకో, అప్పుడు నువ్వు రాముని అవుతావు. అర్థం కానప్పుడు సేపు ఏందో నువ్వు ట్రామాలు ఉంటాయి, ఎమోషనల్ ట్రామాలు ఉంటాయి. ఈ లైఫ్ ఏందో, ఎందుకు వచ్చానో, దేనికి వచ్చానో, ఇలా ఉంటాయి. చాలా మంది ఇది కూడా అనుకుంటారు కదా, ఎందుకు వచ్చిన ఈ లైఫ్ కి అని మధ్యలో సూసైడ్ చేసుకొని చనిపోతారు. సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, నా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే, వాళ్ళు మళ్ళీ 7 లైఫ్ టైమ్స్ వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ సేమ్ ప్యాటర్న్ సూసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే మన లైఫ్ లో ఒక ప్యాటర్న్ వచ్చిందంటే అలా ఉంటుంది. ఎలా వస్తుంది ప్యాటర్న్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనకు సోల్ నుంచి సంకల్పం వస్తుంది, ఆత్మ నుంచి సంకల్పం వస్తుంది.
మైండ్ నుంచి ఏమొస్తుంది అంటే థాట్ వస్తుంది. ఆ థాట్ ఏమైతుంది అంటే వాక్ అవుతుంది. ఆ వాక్ ఏమైతుంది అంటే ఎమోషన్ అవుతుంది. ఇక్కడ నుంచి కర్మ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న కర్మ అనేది చాలా సటిల్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ నుంచి కర్మ చాలా డెన్సిఫైడ్, చాలా సాంద్రత కలిగి ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది ఎమోషన్. ఇక్కడ నుంచి కిందికి వచ్చినప్పుడు ఏమవుతుంది హ్యాబిట్ గా మారిపోతుంది. అది కిందికి వచ్చి ఏమైతే క్యారెక్టర్ అవుతుంది. క్యారెక్టర్ డెస్టినీ అవుతుంది. ఉదాహరణకు సిగరెట్ తాగే అలవాటు ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ పక్క ఫ్రెండ్ సిగరెట్ తాగుతున్నారు, నువ్వు కూడా సిగరెట్ తాగురా అంటే వాడి గద్దెనమల తాగాలని కోరిక ఉందో సంకల్పం ఉందో ఏదో ఉంటే వాడు నిజంగానే వాడు యాక్సెప్ట్ చేస్తాడు, తీసుకుంటాడు. లేదా వాడు లేదు కొత్తగా నేర్చుకోవడం అనుకుంటాడు. ఈ సిగరెట్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా మెల్లగా మన మైండ్ లో తాగాలా వద్దా అని ఫస్ట్ వచ్చేస్తాడు. ఏం కాదు అని చెప్పి ఫ్రెండ్ చెప్తావు, వాక్ వచ్చేసింది. ఏం కాదట మా ఫ్రెండ్ గారు చెప్పింది కదా, ఏం కాదట వాడు కూడా తాగుతున్నాడు, ఇన్ని రోజులు చూస్తే మనకి ఏం కాలే కదా అని వాడు తాగుతాం. తాగిన తర్వాత ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఆ వాక్ కాస్త ఏమవుతుంది ఎమోషన్ మారుతుంది. అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఆ సిగరెట్ తాగితే నాకు తలకాయ నొప్పి పోతుంది, సిగరెట్ తాగితే నేను ఫ్రెష్ గా ఫీల్ అవుతాను, సిగరెట్ అట్లానే అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ అదేమైతే ఒక ప్యాటర్న్ గా రన్ అవుతుంది. ఆ ప్యాటర్న్ హ్యాబిట్. ఆ హ్యాబిట్ అనేది ఇక్కడికి వచ్చేసింది, మణిపూర చక్ర దగ్గరకు వచ్చేసింది, హ్యాబిట్ వచ్చేసినాం. సో ఇట్లా ఎన్నో హ్యాబిట్స్ ఉంటాయి మనకు, ఎన్నో ప్యాటర్న్స్. ఆ ప్యాటర్న్స్ బ్రేక్. సూసైడ్ కూడా ఒక ప్యాటర్న్. అది ఆ ఒక ప్యాటర్న్ లోకి వచ్చిన ఒక హ్యాబిట్. అదే ఒక ప్యాటర్న్ రన్ అయింది, అది స్టార్ట్ అయింది. ఆ ప్యాటర్న్ అనేది 7 times, ఎందుకంటే మనకి 7 శరీరాలు ఉంటాయి కదా, అందుకే 7 times తీసుకోవాలి, ఎక్స్పీరియన్స్ తీసుకుని బయటకు రావాలి. సో దాని తర్వాత ఏమవుతుంది హ్యాబిట్ కాస్త క్యారెక్టర్. తర్వాత చైన్ స్మోకర్ రా అంటారు. దాని తర్వాత ఏమంటారు క్యాన్సర్ వస్తుంది, డెస్టినీ. ఇప్పుడు ఏ పర్సన్ ఉన్నాడు, ఒక బి పర్సన్ ని చంపేసిండు, అంటే ఏదో ఒక ఆయన చంపేసిండు. ఇంకొక పర్సన్, ఈ సేమ్ పర్సన్ ఒక సీరియల్ కిల్లింగ్ చేసిండు. అది ఏదైనా డెస్టినీ ఉంటుందా, ఈయన చంపాలి అని? ఇప్పుడు ఎలా ఉంటది అంటే ఒక యాక్షన్ చేసినప్పుడు దానికి ఖచ్చితంగా రియాక్షన్ ఉంటది. అది ఇప్పుడైనా జరగవచ్చు. ఆ కర్మకు ఎంత కంపాషన్ ఉంటుంది అంటే నేచర్కి, మన నేచర్కి కానీ మన సోల్ కానీ మన పూర్ణాత్మకు కానీ ఆ కర్మ చేసిన వ్యక్తి నేర్చుకునే సిద్ధంగా ఉన్నప్పుడే మళ్ళీ ఆ కర్మ ఆయన మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నన్ను వచ్చి చంపేశావు, మళ్ళీ నేను నిన్ను చంపాలంటే నువ్వు ఆ కర్మని ఫేస్ చేసే అంత స్టేజ్ ఉన్నప్పుడు మళ్ళీ నేను వచ్చి ఆ కర్మని మీద రన్ చేస్తాను. సో అప్పుడు రన్ చేసేటప్పుడు ఒక వ్యక్తిని చేసినప్పుడు అది ఇండివిజువల్ కర్మ, కానీ ఒక వ్యక్తి కొన్ని వందల మంది చేశాడు అనుకోండి, అది కలెక్టివ్ కాన్షియస్నెస్ కర్మ అంటారు, సామూహిక చైతన్య కర్మ అంటారు అన్నట్టు. సో అప్పుడు అది అందరితోని కర్మ అన్నది అతనితో ఉంటది. వాళ్ళందరినన్నా అతను గతంలో ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, లేదా ఇప్పుడు కొత్త కర్మనన్నా స్టార్ట్ చేసుకుని ఉండొచ్చు. ఒక సేయింగ్ ఉంటది, అంటే మనము ఎట్లా పుట్టినామో తెలియదు, అంటే బీదోని పుట్టినామో రిచ్ పుట్టినామో తెలియదు, కానీ చనిపోయేటప్పుడు యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే నువ్వు బీదోని చనిపోయినావా లేకపోతే రిచ్ గా చనిపోయినావా. అది మనకేమన్నా ఉంటుందా, మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్? సోల్ ఒక పర్పస్ మీద వస్తుంది. సోల్ అని తను ఒక ఎక్స్ప్రెస్ తీసుకోవడానికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అది మర్చిపోతాం. లైఫ్ ఈజ్ ఎ ఫర్గెటబుల్నెస్ అండ్ రిమెంబర్నెస్ అంటాం. మర్చిపోతాం. మనం ఎక్కడి నుంచి వచ్చి మర్చిపోతాము. ఆ మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడం మళ్ళీ ఆధ్యాత్మికత. సో మనము ఒక ఆత్మస్వరూపులము, మనం ఒక లైట్ బీయింగ్స్, మనము కాంతి శరీర వాసులం అని చెప్పి మనము యాక్చువల్గా అది మర్చిపోయి మళ్ళీ సాధనలోకి వెళ్ళి మనం ఏం చేసుకుంటాం, మళ్ళీ నేను కాంతి శరీరాన్ని శాస్త్రాన్ని, నేను లైట్ బీయింగ్స్, నేను స్పిరిచువల్ బీయింగ్స్ అని అర్థం చేసుకుంటాను, నేను ఆధ్యాత్మిక జీవిని అర్థం చేసుకుంటాను. అది రియలైజేషన్ సార్, అది అయిపోతుంది. సో ఇక్కడ ఏంటిది అంటే మనం రిచ్గా పుట్టామంటే రిచ్నెస్ అంటే ఏంటి అనుకుంటున్నారు? జ్ఞానంలో రిచ్నెస్సా, లేదా ఎక్స్పీరియన్స్ లో రిచ్నెస్సా, డబ్బు పరంగా రిచ్నెస్? డబ్బు పరంగా రిచ్నెస్. అందుకే చెప్తున్నా, సోల్ ఒక్కొక్క పర్పస్ మీద ఉంటుంది. ఒక సోలు తన బీదవాడగా జన్మ తీసుకొని ఆ ఎక్స్పీరియన్స్ పొందాలని వస్తుంది ఆ సోల్. కొంత సోలు తన లైఫ్ లో అన్ని సెన్స్, తన ఇంద్రియాలను చాలా ప్లెజర్ఫుల్ గా ఎంజాయ్ చేయాలని వస్తుంది. కొందరు వాళ్ళ పేరెంట్స్ కి చాలా గ్రాటిట్యూడ్ చేయాలని, సేవ చేయడానికి గ్రాటిట్యూడ్ తెలపడానికి, గత జన్మల వాళ్ళు చేసిన మంచి పనికి గ్రాటిట్యూడ్ తెలపడానికి ఈ జన్మల వాళ్ళకి సేవ చేస్తుంటాడు. సో ఒక్కొక్క ప్లానింగ్ ఉంటుంది, అదంతా సోల్ ప్లానింగ్ అదంతా. సో ఖచ్చితంగా ఇలానే ఉండాలి అనేది ఏం లేదు. స్పిరిచువాలిటీలో ఏదైనా సాధ్యం, ఎందుకంటే క్వాంటమ్ ఫీల్డ్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్లే. దాన్ని కరెక్ట్ అర్థం చేసుకొని దాన్ని కిందికి తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేయగలిగితే, ఎనర్జీ నాలెడ్జ్ ఉంటే ఇక్కడ మేనిఫెస్టేషన్ చేసుకోగలుగుతాం. సో అక్కడ లేనిది ఇక్కడ రాదు.
ఇప్పుడు మనకి పేరెంట్స్ కి ఏమైనా ఇంటర్లింక్ ఉంటుందా? అందరూ కూడా ఒక పూర్ణాత్మ దగ్గర నుంచి, ఇంతకుముందు చెప్పాను, మన ఒక పూర్ణాత్మ ఉంటుంది, మనకు హయ్యర్ సెల్ఫ్ అని ఉంటుంది. అవును. ఆ పూర్ణాత్మ దగ్గర కొన్ని వందల లక్షల వేల ఆత్మలు ఉంటాయి. అందులో కొన్ని ఆత్మలని మనం తీసి ఒక రూమ్లే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో వేస్తాం. మీరు ఒక 50-100 ఆత్మలు ఉన్నారు. మీరు మీరు ఒక ఫ్యామిలీ మెంబర్స్గా, అన్నదమ్ములుగా, చెల్లెలుగా, అక్కలుగా, బావలుగా, ఇట్లా భార్యగా, భర్తగా ఇట్లా జన్మలు తీసుకొని మీ కర్మ లెసన్స్ నేర్చుకోండి అని చెప్పి ఉంటది. అలా వాళ్ళే పుడుతూ ఉంటాం, వాళ్ళే మనకు పుడుతుంటారు. మనమే జన్మ తీసుకుంటాం అలానే. ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది స్పిరిచువాలిటీ అనేది. ఎందుకంటే ఈ జన్మల తండ్రికి ఉన్నాడు, నెక్స్ట్ జన్మ తమ్ముడు కూడా ఉండొచ్చు వాడే. ఎందుకంటే వీళ్ళంతా కర్మిక్ సోల్స్, మనకు కర్మ ఉన్న అంటే souls. ఒకటే ఫ్యామిలీలో పుడతారా? ఒకటే ఫ్యామిలీలో పుట్టవచ్చు, లేదా పక్కకు పుట్టవచ్చు, లేదా ఇంకో కంట్రీలో పుట్టవచ్చు, ఏదో సందర్భంలో కలిసి ఉండొచ్చు. మొత్తానికి అయితే నీకు లింక్ అయి ఉంటుంది. అండ్ చాలా మంది ఇది కూడా అంటారు కదా, మనము హ్యూమన్ లైఫ్ పుట్టడం ఒక మనం చేసుకున్న అదృష్టం అని. చాలా మంది అంటారు కొన్ని జీవులను, అంటే చీమ, మేక, కుక్క ఇట్లా అన్ని పుట్టుకుంటూ పోయి లాస్ట్ కి ఒక హ్యూమన్ ఫామ్ గా వస్తారు అని. యాక్చువల్గా ఏంటంటే మనం అక్కడి నుంచి ఒక స్పార్క్ లాగా వచ్చేసి మనం మినరల్ కింగ్డమ్ లో పుడతాం, ఖనిజ సామ్రాజ్యంలో పుడతాం. అంటే కంకర్ రాయి, గ్రానైట్ రాయి, ఇట్లాంటి వాటిలో పుడతాం. అక్కడ కూడా చైతన్యం ఉంటుంది. అంటే దాంట్లో లైఫ్ ఉంటుందా? దాంట్లో కాన్షియస్నెస్ ఉంటుంది. ఓకే. కాన్షియస్నెస్ ఉంటుంది, బట్ అది అవేకనింగ్ స్టేజ్ లో ఉండదు, నిద్రావస్థ స్టేజ్ లో ఉంటది. ఇంకా అది అంత సోల్ ఎవల్యూషన్ ప్రాసెస్ జరగలేదు ఇంకా. అక్కడ నిద్రావస్థలో ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మనకు ప్లాంట్ కింగ్డమ్ లోకి వస్తుంది. అక్కడ పూల మొక్కలుగా, ఔషధ మొక్కలుగా, పండ్ల మొక్కలుగా, పిచ్చి మొక్కలుగా, ఇట్లా రకరకాల మొక్కలుగా దాంట్లో కూడా సబ్కాన్షియస్, దాంట్లో కూడా మన కాన్షియస్నెస్ ఉంటుంది. అక్కడ కూడా అవి కొన్ని ఎక్స్పీరియన్స్ తీసుకుంటాయి. అక్కడ నుంచి వెళ్ళి కొన్ని ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఆత్మ పరిణామ క్రమంలో అవి ముందుకెళ్ళి మళ్ళీ ఎక్కడికి వస్తాయి అంటే మన యానిమల్ కింగ్డమ్ లోకి వస్తాయి. యానిమల్ కింగ్డమ్ లోకి వచ్చేసి అక్కడ కూడా క్రూర జంతువులు, సాధు జంతువులు అక్కడ జన్మలు తీసుకున్న తర్వాత అప్పుడు హ్యూమన్ కింగ్డమ్ కి వస్తాం. ఈ హ్యూమన్ కింగ్డమ్ లో ఫస్ట్ మనకి ఇన్ఫైట్ సోల్, బేబీ సోల్, యంగ్ సోల్, మెచ్యూర్ సోల్, తర్వాత ఓల్డ్ సోల్, ట్రాన్స్ఫర్, ఇన్ఫినైట్ సోల్, ఇట్లా సుమారుగా ఇన్ని ఉంటాయి. ఈ ఇన్ని లెవెల్ ఆఫ్ సోల్ స్టేజెస్ ఉంటాయి. దీంట్లో మనము సుమారుగా నాకు తెలిసినంత అవగాహన ప్రకారం అయితే ఒక 700 జన్మలు తీసుకోవచ్చు. 700 జన్మ. మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 700 జన్మలు తీసుకుంటాం. ఈ 700 జన్మలలో మనకి ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా మనకి ఒక 20,000 సోల్స్ తో కనెక్ట్ ఉంటుంది. అంటే అర్థం చేసుకోండి, 1,40,00,000 మంది సోల్స్ తో కనెక్ట్ అయి ఉంటారు. 1,40,00,000 సోల్స్ తో మనం కనెక్ట్ అయి ఉంటాం. దాంట్లో డార్క్ సైడ్ లెసన్స్ నేర్పించే వాళ్ళు ఉంటారు, లైట్ సైడ్ నేర్పించే వాళ్ళు ఉంటారు, గుడ్ సైడ్ అండ్ బ్యాడ్ సైడ్ రెండు ఉంటారు. సో ఇదంతా మన కార్మిక్ ప్రపంచం, ఇదంతా మన కార్మిక్ సోల్స్. వీటన్నిటిని కూడా కట్ చేసుకుని వెళ్ళిపోవడమే మోక్షం, నిర్వాణ, ఎన్లైట్మెంట్. వీళ్ళందరికీ ఎవరైనా పెద్ద అని ఉంటారా ఇట్లా? ప్రతి ఉంటారు కదా. కుటుంబానికి తండ్రి ఉన్నట్టు కూడా ఈ అంశాత్మలకు అంతా పూర్ణాత్మ ఉంటుంది. మీరు ఇంతనం సాధన చేస్తున్నారా? ఇప్పుడు మాలాంటి వాళ్ళు మా పాస్ట్ లైఫ్ కానీ ఫ్యూచర్ లైఫ్ చూసుకోవాలి, లేకపోతే ఫ్యూచర్ ఏమైతుందో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవచ్చు? సాధన చేసుకొని తెలుసుకోవచ్చు. నేను చూసుకున్నాను. నా పాస్ట్ లైఫ్ లో నేను చూసుకున్నాను. నా పాస్ట్ లైఫ్ లో నేను ఒక సమయంలో నేను ఒక స్కాలర్ని, అంటే స్పిరిచువల్ స్కాలర్ని, అంటే స్పిరిచువల్ గా సాధన చేస్తూ నాకు తెలిసిన జ్ఞానాన్ని చెప్తున్న సందర్భాలు అది ఒక 10-15 జన్మల బ్యాక్ అది. ఓకే. అట్లా ఎగ్జాక్ట్ పాస్ట్ లైఫ్ చూసుకోలేదు నేను ఇంకా. ఓకే. అంటే ఈ లైఫ్ నేను క్వశ్చన్ వేసుకున్నాను, ఈ లైఫ్ లో నేను ఈ స్పిరిచువల్ పాత్ లకు రావడానికి కారణం ఏంటిది అంటే ఆ 15 జన్మల తర్వాత, అంటే అంతకుముందు ఉన్న జన్మలో నేను ఒకప్పుడు స్పిరిచువల్ గా ఆ సాధన చేశాను కాబట్టి దానికి ఈ లింక్ గా ఈ జన్మ ఇప్పుడు నేను తీసుకున్నాను. ఓకే. అక్కడ కర్మ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎఫెక్ట్ ఉంది, అక్కడ కాజ్ అండ్ ఇక్కడ ఎఫెక్ట్. చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి టాపిక్ అన్ని. మేబీ ఇది 2 hours 1.5 hours వచ్చిందేమో పాడ్కాస్ట్. మీతో ఇంకా ఒక 1 or 2 episodes చేసి ఇంకా డీటెయిల్స్ తీసుకోవాలి. అండ్ మా ఆడియన్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది వాట్ ఎవర్ వి స్పోక్ టుడే ఆన్ దిస్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.